అపోస్తలుడైన పౌలు కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 10వ అధ్యాయము 1 నుండి 6వ వచనం వరకు. 2 Corinthians chapter 10 verses 1 through 6. 2వ కొరింథీ 10వ అధ్యాయము 1 నుండి 6వ వచనం వరకు నేను చదువుతాను, మీరు మీ బైబిల్లో గమనించండి. మీ ఎదుటనున్నప్పుడు మీలో అనుకువ గలవాడనైనట్టియు, ఎదుట లేనప్పుడు మీ ఎడల ధైర్యము గలవాడనైనట్టియు పౌలను నేనే యేసుక్రీస్తు యొక్క సాత్వికమును మృదుత్వమును బట్టి మిమ్మను వేడుకొనుచున్నాను. శరీర ప్రకారం నడుచుకుని వారమని మమ్మను గూర్చి కొందరు అనుకొనుచున్నారు కారా? అటివారి ఎడల నేను తెగించి కాఠిన్యము చూపవలనని తలంచుకొనుచున్నాను, కానీ నేను వచ్చినప్పుడు అట్లు కాఠిన్యమును చూపకుండునట్లు చేయుడని నేను మిమ్మను బతిమాలుకొనుచున్నాను. మేము శరీరదారులమై నడుచుకొనుచున్నను, శరీర ప్రకారం యుద్ధము చేయము. మా యుద్ధోపకరణములు శరీర సంబంధమైనవి కావు గాని దేవుని ఎదుట దుర్గములను పడద్రోయజాలినంత బలము కలవై ఉన్నవి. మేము వితర్కములను, దేవుని గూర్చిన జ్ఞానమును అడ్డగించు ప్రతి ఆటంకమును పడద్రోసి ప్రతి ఆలోచనను క్రీస్తుకు లోబడినట్లు చేరపట్టి మీరు సంపూర్ణ విధేయతను కనుపరిచినప్పుడు సమస్తమైన అవిధేయతకు ప్రతిదండన చేయ సిద్ధపడి ఉన్నాము. ప్రార్థనలో ఏకీభవించండి. పరిశుద్ధుడు అయిన మా తండ్రి, మా రక్షక, మా దేవ, ఈ దినం మేము సంఘముగా సజీవ లెక్కలో ఉండి మిమ్మల్ని ఆరాధించుటకు మీరు మాకిచ్చిన ఈ ప్రసన్నత కొరకు మీ కృతజ్ఞతలు చెల్లిస్తున్నాం. మీ వాక్యమును మీరు మాకు తెరిచి మీ ఆత్మ ద్వారా బోధించండి. మేము కేవలం వాక్యమును వినువారుమై ఉండి మమ్మను మేము మోసపుచ్చుకోక, వాక్యమును విని విశ్వసించి విధేయులమై దాని ప్రకారం ప్రవర్తించి వర్ధిల్లుటకు, మీ కొరకు విజయము సాధించుటకు సహాయము చేయమని యేసుక్రీస్తు శ్రేష్టమైన నామమును అడిగి ప్రార్థిస్తున్నాం తండ్రి, ఆమేన్. కూర్చోండి. దేవుడి వాక్యాన్ని మీరు భయంతో, భక్తితో వినండి, శ్రద్ధతో, ఆసక్తితో వినండి. మీ హృదయము తెరిచి, మీ బైబిల్ తెరిచి, మీ కన్నులు తెరిచి దేవుడి వాక్యాన్ని వినండి. మనము గత 3 వారాలుగా ఒక థీమ్ని ఫాలో అవుతూ వచ్చాం, ఒక సిరీస్ చేసాం. అదేంటంటే వైజ్ హెడ్స్ అండ్ వార్మ్ హార్ట్స్. వైజ్ హెడ్స్ అండ్ వార్మ్ హార్ట్స్, వివేకము గల మనస్సులు, వెచ్చని హృదయాలు. దాంట్లో 3 ఆల్రెడీ మనము విన్నాము. ఒకటి, వివేకము గల మనస్సు కలిగి వెచ్చని హృదయం కలిగినటువంటి విశ్వాసి క్రైస్తవుడు ఆరాధన ఎలా చేస్తాడు, పని ఎలా చేస్తాడు, సాక్ష్యం ఎలా ఇస్తాడు. సో వర్షిప్ గురించి, వర్క్ గురించి, విట్నెస్ గురించి మనం నేర్చుకున్నాం. అండ్ ఈరోజు మన ఈ భాగంలో చివరి భాగం ఏంటంటే వార్ఫేర్, పోరాటం, లేకపోతే అతడు లేక ఆమె యుద్ధం ఎట్లా చేస్తారు. సో ఈ 4 కూడా, వర్షిప్, వర్క్, విట్నెస్, వార్ఫేర్, ఈ 4 కూడా క్రైస్తవ జీవితంలో భాగమై ఉన్నాయి. ఈ 4ంటిని మనము లోకం మనకు నేర్పించినట్టు కాక, అండ్ ఈ రోజున చాలా చర్చెస్లో ఉన్నటువంటి పద్ధతుల ప్రకారము, లేక వారి యొక్క వాక్య వ్యతిరేకమైన, వాక్య రాహిత్యమైనటువంటి రీతిలో కాక, దేవుడి వాక్యమైనటువంటి పరిశుద్ధ గ్రంథం మనకు నేర్పేటువంటి పరిశుద్ధ సత్యం ప్రకారం మనము చేయుట చాలా అవసరం. సో ఈ 4వ విషయము అది గంభీరమైనది. మామూలుగా మనం ఆత్మ సంబంధమైన పోరాటం గురించి విన్నప్పుడు ఎఫెసీ పత్రిక 6వ అధ్యాయం గురించి ఆలోచిస్తాం. దాని గురించి కూడా మనము 9 వారాలు మరి దేవుడి వాక్యాన్ని నేర్చుకున్నాం. ఇక్కడ అపోస్తలుడైనటువంటి పౌలు మనకు నేర్పేటువంటి సత్యము మరో రకంగా మనకి కనబడుతుంది. సో దీన్ని కూడా మనం నేర్చుకోవడం చాలా అవసరం. అమెరికా దేశంలో ఒక సేవకుడు దేవుడి కొరకు ఘనముగా సేవ చేశాడు. ఆయన సేవ సాధారణమైనటువంటి సేవ కాదు. ఆయన నేరస్తుల మధ్యలో సేవ చేశాడు. ఆయన పేరు డేవిడ్ విల్కర్సన్. డేవిడ్ విల్కర్సన్ రాసినటువంటి పుస్తకము తర్వాత సినిమాగా కూడా తీయబడింది. దాని పేరేంటంటే ద క్రాస్ ఆన్ ద స్విచ్ బ్లేడ్. దాంట్లో నికీ క్రూజ్ అనేటువంటి ఒక ప్యూటోరికన్ గ్యాంగ్ లీడర్, న్యూయార్క్ వీధుల్లో అతడు చాలా పెద్ద కఠినమైనటువంటి కిరాతక గ్యాంగ్ లీడర్గా ఉన్నప్పుడు డేవిడ్ విల్కర్సన్ అతడిని ఎట్లా యేసుక్రీస్తు కొరకు సంపాదించాడో అది రాస్తాడు. సో ఇది డేవిడ్ విల్కర్సన్ యొక్క ఆటోబయోగ్రఫీలో ఆయన అండ్ నికీ క్రూజ్కి మధ్యలో జరిగినటువంటి సంభాషణ ఆయన రాసిన మాటల్లోనే చెప్పాలంటే, ఒకరోజు డేవిడ్ విల్కర్సన్ నికీ క్రూజ్ దగ్గరికి వచ్చి అడిగాడు, నికీ ఎట్లా ఉన్నావు,
అండ్ అతనికి హ్యాండ్ షేక్ చేయడానికి తన చెయ్యి ముందుకు చాచితే ఆ వ్యక్తి సిగరెట్ తాగుతూ కూర్చున్నాడు. అతడు ఇతని వైపు కూడా చూడలేదు, చెయ్యి చాచలేదు. అండ్ ఆ టైంలో విల్కర్సన్ ఇంకొక అడుగు ముందుకేస్తే నికీ క్రూజ్ అన్నాడు చాలా కర్కోశకంగా, కఠినంగా, బోధకుడా అడుగు ముందుకేస్తే చంపుతాను అని. అయినా కూడా ఆయన అక్కడే ఉండి అదే ప్రయత్నం చేయబోతే బోధకుడా నరకానికి పో అన్నాడు. కానీ ఇతడు ఏమన్నాడంటే, నీవు నా గురించి వేరుగా ఆలోచించినా, వేరుగా అనుకున్నా, నేను మాత్రం నీ గురించి మంచిగా ఆలోచిస్తున్నాను. నీవు మరి నా హృదయంలో ఉన్నటువంటి వ్యక్తివి, నేను నిన్ను ప్రేమిస్తున్నాను. నీవు నన్ను ఒకవేళ చంపి 1000 ముక్కలు చేసి రోడ్డు మీద పారేసిన ఆ 1000 ముక్కల్లో ప్రతి ముక్క నిన్ను ప్రేమిస్తూనే ఉంటుంది. తర్వాత నికీ క్రూజ్ అక్కడ నుండి వెళ్ళిపోయాడు. కానీ చాలా రోజుల వరకు అతడు మర్చిపోలేనటువంటి మాటలు ఏంటంటే, నీవు నన్ను 1000 ముక్కలు చేసి ఆ 1000 ముక్కలు రోడ్డు మీద వేసిన ఆ ప్రతి ముక్క నిన్ను ప్రేమిస్తూనే ఉంటుంది. సో ఆ మాట అంటే ఇక్కడ ఇద్దరి మధ్యలో ఒక పోరాటం, ఇద్దరి మధ్యలో ఒక యుద్ధం. ఒకరేమో శరీర సంబంధమైనటువంటి యుద్ధం, ఒకరేమో ఆత్మ సంబంధమైనటువంటి యుద్ధం. ఒకరు వాడినటువంటి ఆయుధాలు పగ, కోపం, ద్వేషం, హత్య. ఇంకొకరు వాడినటువంటి ఆయుధం ఏంటంటే ప్రేమ, సాత్వికం, కృప అండ్ దీర్ఘశాంతం. సో దీంట్లో గెలిచింది ఎవరు అంటే డేవిడ్ విల్కర్సన్ గెలిచాడు. దైవికంగా అతడు ఆత్మచేత వాడబడ్డాడు కనుక అతడు గెలిచాడు. లౌకికంగా ఉన్నటువంటి నికీ క్రూజ్ అందరిలాగా 99% లాగా ఉన్నటువంటి వాడు ఓడిపోయాడు. అండ్ ఆ రోజు తర్వాత నికీ క్రూజ్ రక్షించబడ్డాడు. రక్షించబడిన తర్వాత గ్యాంగ్స్టర్గా ఉన్నటువంటి వ్యక్తి ఇవాంజలిస్ట్గా మారాడు. అతని ద్వారా కూడా దేవుడు చాలామంది నేరస్తులను యేసుక్రీస్తు ప్రభు పాదాల దగ్గరికి తీసుకుని వచ్చాడు. సో పౌలు ద్వారా దేవుడు మనకేం నేర్పిస్తున్నాడంటే, మీరు లోకంలో ఉన్నప్పుడు లోకస్తుల్లాగా కాకుండా, మీరు లోకంలో ఉన్నప్పుడు క్రైస్తవుల్లాగా, పరసంబంధుల్లాగా ఎట్లా పోరాడాలో, ఎట్లా మీ యొక్క ఆయుధములను వాడాలో, ఎట్లా దేవుడి యొక్క ఈ యొక్క విధానంలో యుద్ధమును జయించాలో అది మీరు నేర్చుకుంటే, ప్రభు ఇచ్చినటువంటి ఆయుధాల ద్వారా మీరు పోరాటాలు చేసినప్పుడు తప్పకుండా జయిస్తారు. కానీ మీ పాప స్వభావము మీకు ఇచ్చేటువంటి ఆయుధాల ద్వారా మీరు పోరాటం చేస్తే తప్పకుండా మీరు ఓడిపోతారు. అండ్ దేవుణ్ణి, ఆయన యొక్క నామాన్ని కూడా మీరు కించపరుస్తారు. సో ఆ భాగంలో మనము ముఖ్యంగా 3 నుండి 5వ వచనం వరకు ఎక్కువ టైం స్పెండ్ చేస్తాం. మొదటి 2 వచనాలు నేను దాని యొక్క బ్యాక్గ్రౌండ్గా చెప్తాను. 6వ వచనం జస్ట్ ఒక మాట చెప్పి నేను ప్రార్థనతో ముగిస్తాను. కాకపోతే 3, 4, 5 ఇవి మూలమైనటువంటి వచనాలు. సో రాసుకునేవారు రాసుకోవచ్చు. దిస్ ఈజ్ వార్ఫేర్ అంటే పోరాటం అంటే ఇది, పోరాటం అంటే ఇది. మొదటి పాయింట్ ఏంటంటే ద క్రైస్ట్ లైక్ పర్సన్, క్రీస్తును పోలినటువంటి వ్యక్తి. మొదటి వచనం, 2వ వచనం. పౌలు కొరింథీయులకు 2 పత్రికలు రాశాడు. ఇది 2వ పత్రిక. అండ్ ఈ 2వ పత్రికలో ఉన్నటువంటి ఒక మూలమైనటువంటి సమస్య గురించి ఆయన ప్రస్తావించి 10వ అధ్యాయము, 11వ అధ్యాయము, 12వ అధ్యాయము, 13వ అధ్యాయము 4 అధ్యాయాల్లో రాస్తాడు. అందుకనే కొరింథీ 2వ పత్రికను మనం జాగ్రత్తగా చదివితే మొదటి 9 అధ్యాయాలు ఒక రకంగా ఉంటాయి, 10 నుండి 13 వరకు 4 అధ్యాయాలు ఇంకో రకంగా ఉంటాయి. చాలామంది బైబిల్ స్కాలర్స్ ఏమనుకున్నారంటే ఈ 4 అధ్యాయాలు 2వ కొరింథీ పత్రికకి సంబంధించినవి కావు. అపోస్తులైనటువంటి పౌలు మరొక పత్రిక రాసి ఉంటాడు, దానికి సంబంధించినవి. కాకపోతే ఎందుచేతనో వాటిని తీసుకుని వచ్చి దీంట్లో పెట్టారు అని అనుకుంటారు. కానీ యాక్చువల్గా మీరు కొరింథీ చరిత్రను చూస్తే, కొరింథీ యొక్క సంఘంలో పౌలు ఎదుర్కొన్నటువంటి సమస్య సవాల్ని చూస్తే ఈ 4 అధ్యాయాలు ఇదే పత్రికకి సంబంధించినవి అని మనము చెప్పక తప్పదు. మొదటి 2 వచనాలు మీరు గమనిస్తే, మీ ఎదుటనున్నప్పుడు మీలో అనుకువ గలవాడనైనట్టు, ఎదుట లేనప్పుడు మీ ఎడల ధైర్యము గలవాడనైనట్టునైనా పౌలను నేనే యేసుక్రీస్తు యొక్క సాత్వికమును మృదుత్వమును బట్టి మిమ్మను వేడుకొనుచున్నాను. శరీర ప్రకారం నడుచుకొని వారమని మమ్మను గూర్చి కొందరు అనుకొనుచున్నారు కారా, అట్టి వారి ఎడల నేను తెగించి కాఠిన్యము చూపవలనని తలంచుకొనుచున్నాను. కానీ నేను వచ్చినప్పుడు అట్లు కాఠిన్యమును చూపకుండానట్లు చేయుడని నేను మిమ్మను బతిమాలు కొనుచున్నాను. సో అపోస్తులైనటువంటి పౌలు కొరింథీ సంఘాన్ని సువార్త ద్వారా స్థాపించాడు. తర్వాత సంఘములో దేవుడు కార్యము చేస్తుంటే విశ్వాసులు పెరుగుతున్నారు. దాంతోపాటు సంఘంలోనికి కొంతమంది అబద్ధికులు కూడా వచ్చి దూరారు. ఈ అబద్ధపు అపోస్తళ్ళు, అబద్ధపు బోధకులు అండ్ పౌలుకు ప్రత్యర్థులుగా, పౌలుకు వ్యతిరేకులుగా, పౌలు యొక్క విమర్శకులుగా తయారైపోయారు. వీరు ఒక చిన్న గుంపు. కానీ ఈ చిన్న గుంపు ఆ పెద్ద సంఘాన్ని
పాడు చేసేటువంటి ప్రతి పని చేస్తోంది, ప్రయత్నము చేస్తోంది. సో అలాంటప్పుడు అపోస్తలుడైనటువంటి పౌలు ఆయనను వ్యక్తిగతంగా కాపాడుకోవడం కాదు, కానీ దేవుడి యొక్క అపోస్తలుడిగా, దేవుడి యొక్క సంఘాన్ని కాపాడేటువంటి కాపరిగా ఆయనకి దేవుడిచ్చిన బాధ్యతను బట్టి వీరిని ఆయన అడ్రస్ చేయాలి. అంటే వీరికి వ్యతిరేకంగా ఆయన స్పందించాలి. సో ఏ రకంగా తన విమర్శకులను, తన వ్యతిరేకులను పౌలు ఎదుర్కొంటాడో మనం నేర్చుకుంటే మన జీవితంలో కూడా మనకి విమర్శ లేకపోతే వ్యతిరేకత స్వంత కుటుంబం నుండి వచ్చినా, లేక బయట ఇరుగు పొరుగు నుండి వచ్చినా, లేకపోతే మనం పనిచేసే చోట నుండి వచ్చినా, చదివే చోట నుండి వచ్చినా, లేక సంఘం నుండి వచ్చినా ఎలా వారిని ఎదుర్కోవాలి, ఎలా దాని మీద విజయం సాధించాలో మనం నేర్చుకుంటాం. చాలామంది క్రైస్తవులకి వాక్యము తెలియదు కనుక చాలామంది క్రైస్తవులు వారి ఒకప్పటి పాప స్వభావం ప్రకారం, వారిలో ఉన్నటువంటి ఒకప్పటి ఆలోచన విధానం ప్రకారం, లేకపోతే వారు చూసినటువంటి లోక రీతి ప్రకారమే వారు ఈ యొక్క విమర్శ వ్యతిరేకతను ఎదుర్కొనే ప్రయత్నం చేస్తారు, విఫలమైపోతారు. సో పౌలుకి ఎలాంటి విమర్శలు వచ్చాయి, ఎలాంటి వ్యతిరేకతలు వచ్చాయి, ఎన్నో ఉండొచ్చు, కానీ అవేంటో ఆయన స్వయంగా మనకి చెప్పడు. ఆయన ఏం చేస్తాడంటే వాటికి ఆయన జవాబులు ఇచ్చే ప్రయత్నము చేస్తాడు. సో ఆయన జవాబులు ఇచ్చేటువంటి ప్రయత్నం చేస్తున్నాడు కనుక ఆయన ఏ విషయాలను మాట్లాడుతున్నాడో దాన్ని బట్టి ఆయనకి ఇట్లాంటి విమర్శలు వచ్చాయి, ఆయనకి ఇట్లాంటి వ్యతిరేకత కలిగింది అని మనము వాక్యమును బట్టి నేర్చుకుంటాం. సో 5 నేను మీకు ఒక్కొక్క మాట చెప్తాను, ఎక్స్ప్లెయిన్ చెయ్యను. మీరు మీ బైబిల్ని తిప్పి చూసుకోండి. అక్కడే మొదటిది, అతడు ఈ రకంగా విమర్శించబడ్డాడు. అంటే పౌలు మన ముందున్నప్పుడు, శారీరకంగా మనతో ఉన్నప్పుడు అతడు మరి చాలా అనుకువగలవాడు, లేకపోతే చాలా పిరికివాడు, చాలా మరి భయస్థుడు. కానీ మన ఎదుట లేనప్పుడు చాలా ధైర్యము చూపిస్తాడు. అంటే ఆయన యొక్క పత్రికలు బలంగా ఉంటాయి, ఆయన పత్రికల్లో ధైర్యంగా ఉంటాడు, కానీ ఆయన మనతో ఉన్నప్పుడు మాత్రం పిరికివాడు. ముఖాముఖిగా ఆయన మనతో ఉన్నప్పుడు పిరికివాడు. సో అది అతనికి వ్యతిరేకంగా వచ్చినటువంటి మొదటి విమర్శ, మొదటి మాట. అదే 10వ అధ్యాయంలో 9-10 వచనాలు కూడా మీరు చూస్తే, నేను రాయు పత్రికల వలన మిమ్మును భయపెట్టవలనని ఉన్నట్టు కనబడకుండా ఈ మాట చెప్పుచున్నాను. అతని పత్రికలు ఘనమైనవియు బలీయమైనవియునై ఉన్నవి గాని అతడు శరీర రూపమునకు బలహీనుడు, అతని ప్రసంగము కొరగానిదని ఒకడు అనును. సో అట్లా అతన్ని విమర్శిస్తున్నారు. అపోస్తలుడైనటువంటి పౌలు ప్రసంగాన్ని కొరగాదన్నారు. అంటే ఎందుకు పనికిరాదు, యూస్లెస్ సర్మన్ అని అన్నారు. సో మనకిప్పుడు సోషల్ మీడియా జనరేషన్ కనుక మనందరికీ ఒకటి తెలుసు, సోషల్ మీడియాలో ఉన్నటువంటి ఒక చెడు ఏంటంటే మనిషి ఎవరికి కనబడకుండా ఏది పడితే అది రాయొచ్చు కనుక ఎలా పడితే అలా రాసేస్తారు. ఎందుకంటే వారికి ఒక బాధ్యత లేదు, వారికి ఒక అకౌంటబిలిటీ లేదు. వారు ఎదుట ఆ మాట అనడానికి 1000 జన్మలెత్తినా ఆ పని చెయ్యరు. కానీ స్క్రీన్ వెనకాల కూర్చొని ఎవరికి కనబడట్లేదు కనుక ఎవరిని గురించి ఏది పడితే అది రాయమంటే రాసేసేటువంటి దద్దమ్మలు ఉన్నారు. కానీ ఎదుటికి వచ్చి ఒక్క మాట కూడా వారు అనలేరు. సో అపోస్తలుడైనటువంటి పౌలుని కూడా అట్లే అంటున్నారు, నువ్వు లేనప్పుడు పత్రికలు బలంగా రాస్తావు, కానీ నువ్వు మాతో ఉన్నప్పుడు నీవు ధైర్యం లేని పిరికి వాడవు అని. రెండవది, మీరు 2 కొరింథీ 12వ అధ్యాయము 13 నుండి 16 వరకు తర్వాత చదువుకోండి. అక్కడ ఉన్నటువంటి భావం ఏంటో నేను చెప్తాను. 13లో అంటాడు, నేను మీకు భారముగా ఉండకపోతినను విషయములో తప్ప. అంటే అతడు ఈ సంఘం మీద ఆర్థికంగా భారమును కలిగించకుండా ఉన్నాడు. వీరి దగ్గర డబ్బు తీసుకోవడానికి ఇష్టపడలేదు. కొరింథీయుల దగ్గర డబ్బు తీసుకోలేదు, ఫిలిప్పీల దగ్గర తీసుకున్నాడు, ఇతరుల దగ్గర తీసుకున్నాడు, కానీ కొరింథీయుల దగ్గర తీసుకోలేదు. కనుక కొరింథీయులు ఆర్థికంగా అపోస్తలుడైనటువంటి పౌలుకు సహాయము చేయలేదు కనుక అతడి మీద విమర్శకులు ఏమన్నారంటే, ఇతడు అనర్హుడు, ఇతనికి సంఘము ఆర్థికంగా సహాయము చేయాల్సిన అవసరం లేదు, ఇతడికి తీసుకునేటువంటి అర్హత లేదు కనుక తీసుకోలేదు, ఇతడు మా వంటి వాడు కాదు కనుక తీసుకోలేదు అన్నాడు. కానీ ఆయన ఎందుకు తీసుకోలేదో ఆ 14, 15, 16 వచనాల్లో ఆయన మనకి చెప్తాడు. ఒక తండ్రి తన బిడ్డల దగ్గర డబ్బు తీసుకోడు, తండ్రే పిల్లల కొరకు ఆస్తిని కూరుస్తాడు అనేసి చాలా అద్భుతంగా చెప్తాడు. నేను ఒకప్పుడు మరి నాకు అప్పుడు ఇంకా నేను రక్షించబడలేదు, రక్షించబడక ముందే కొన్ని సంబంధాలు వస్తుంటే నేను ఒక మాట చెప్పేవాడిని, కట్నం తీసుకోను, కులం చూడను అని. సో మా బంధువులు ఏమనేవారంటే, అవ్వ కట్నం తీసుకోకపోతే ఎట్లా, నీ ₹1,00,00,000 ఇవ్వడానికి రెడీగా ఉన్నారు, కట్నం తీసుకోడు అని ఏ మొగాడైనా అంటే వాడు అసమర్థుడు అనుకుంటారు, ఇంపార్టెంట్ వాడు అనుకుంటారు. సో లోకం ఏమనుకుంటే నాకేముంది, నేనేమనుకుంటానో అది నాకు ముఖ్యం, కానీ ఎవడో ఏదనుకుంటే నాకేంటి. అట్లాగే
పౌలు డబ్బు తీసుకోను అనగానే, ఎందుకంటే వీళ్ళందరూ బాగా దోచుకునేటువంటి వారు కనుక అతడు అనర్హుడు, ఇన్ఫీరియర్ అని నింద మోపారు. ఇక మూడవది మీరు చూస్తే, యేసుక్రీస్తులో వారున్న స్థాయిలో అపోస్తలుడైనటువంటి పౌలు లేడు, వారు గొప్పవారు, అతడు తక్కువ వాడని కూడా చెప్పారు. 10వ అధ్యాయం 7వ వచనాన్ని గమనించండి. సంగతులను పైననే మీరు చూచుచున్నారు, ఎవడైనను తాను క్రీస్తు వాడనని నమ్ముకొని ఎడల అతడు ఎలాగూ క్రీస్తు వాడో అలాగే మేమును క్రీస్తు వారమని తన మనసులో తాను తిరిగి ఆలోచించుకొనవలెను. సో వీళ్ళందరూ సూపర్ అపోసల్స్ అన్నమాట. అంటే సూపర్ మరి దేవుడి సేవకులు, సూపర్ సెయింట్లు, అతి పరిశుద్ధ సేవకులు, లేకపోతే అతి పరిశుద్ధులు, లేకపోతే మరి స్పెషల్లీ అనాయింటెడ్ పీపుల్. అపోస్తలులైనటువంటి పౌలుకు ఆ తాహత్తు లేదు, ఆ స్థాయి లేదు అని వారు అనుకుని అది వారు ప్రచారము చేశారు. సో పౌలు అంటాడు, మీరు అనుకున్నది తప్పు, మేము క్రీస్తు వారమని మీరు తెలుసుకుంటారు అని. దాని తర్వాత అతని యొక్క మరి పైవేశాన్ని వారు ఎగతాళి చేశారు. 11వ అధ్యాయం 6వ వచనంలో మీరు చూస్తే, మాటలయందు నేను నేర్పు లేనివాడనైనను జ్ఞానమందు నేర్పు లేనివాడను కాను, ప్రతి సంగతిలోనూ అందరి మధ్యను మీ నిమిత్తము మేము ఆ జ్ఞానమును కనుపరిచి ఉన్నాము. సో అపోస్తలులైనటువంటి పౌలు యొక్క ప్రసంగము కొరగాదని మనం చూసాం. సో ఆయన పైవేశాన్ని గురించి కూడా వారు కామెంట్లు చేసేవారు. అతడు పొట్టిగా ఉంటాడు, బట్టలతో ఉంటాడు, సరిగ్గా అందమైన వాడిగా కాడు. ఓల్డ్ టెస్టిమెంట్లో కూడా మీకు జ్ఞాపకం ఉంటే ఎలీషా అనేటువంటి ప్రవక్తకి బట్టతలు ఉండేది. సో ఎలీషా ప్రవక్త ఒకసారి ఒక చోటికి వచ్చినప్పుడు కొంతమంది యువకులు అతన్ని బోడివాడ ఎక్కిపోము, గో అప్ బాల్డ్ హెడ్ అని ఎగతాళి చేస్తారు. ఎగతాళి చేసినప్పుడు ఎలీషా ఏం చేశాడో అక్కడ రాయబడి ఉంది, కాకపోతే దేవుడు ఏం చేశాడో రాయబడి ఉంటుంది. ఎలుగుబంట్లు వచ్చి ఆ 42 మందిని చంపేసి. ఇప్పుడు ఎలుగుబంట్లు వచ్చి ఎవరిని చంపవు, కానీ రేపు దేవుడే తీర్పు తీర్చినప్పుడు దానికన్నా దారుణంగా తీర్పు ఉంటుంది. అండ్ ఇక 5వ విషయం ఏంటంటే 8వ వచనం, 10వ అధ్యాయంలో 8వ వచనం, పడద్రోయుటకు కాక మిమ్మను కట్టుటకే ప్రభు మాకు అనుగ్రహించిన అధికారమును గూర్చి నేనొకవేళ కొంచెము అధికముగా అతిశయపడినను నేను సిగ్గుపరచబడను. సో పౌలు తన అపోస్తలత్వపు అధికారాన్ని దుర్వినియోగము చేస్తున్నాడు, మా మీద అధికారము చలాయిస్తాడు అని కూడా వారు అన్నారు. సో ఆయన అధికారమును ఎప్పుడు ఉపయోగించాలో అప్పుడు ఉపయోగిస్తాం, కానీ ఎందుకు ఉపయోగిస్తాం అనేది కూడా 8లో చెప్తున్నాడు. పడద్రోయుటకు కాదు, మిమ్మల్ని కట్టడానికే, మిమ్మల్ని దేవుడిలో క్షేమాభివృద్ధిలోనికి తీసుకురావడానికే. సో ఈ ప్రకారము పౌలు తనకు వచ్చినటువంటి ప్రతి విమర్శను దేవుడి యొక్క వాక్యానుసారంగా అతడు ఎదుర్కొన్నాడు. ఆ పత్రిక రాసినప్పుడు పౌలను నేనే అని అంటాడు, ఐ పాల్. అట్లా ఆయన కేవలం 4 సార్లు మాత్రమే తన పత్రికల్లో రాస్తాడు. చాలా సీరియస్ మ్యాటర్ అయితేనే ఐ పాల్, పౌలను నేను అని ఆయన ప్రారంభిస్తాడు. సో ఇక్కడ మొదటిసారి మనం చూసాం. తర్వాత మీరు చూస్తే గలతీ పత్రిక 5వ అధ్యాయం 2వ వచనంలో, చూడుడి మీరు సున్నతి పొందిన ఎడల క్రీస్తు వలన మీకు ప్రయోజనమేమీ కలగదని పౌలను నేను మీతో చెప్పుచున్నాను. సో అక్కడ పౌలను నేను, ఎందుకంటే ఆ గలతీ 5లో ఆయన చెప్తున్నటువంటి మ్యాటర్ కూడా చాలా సీరియస్ మ్యాటర్. తర్వాత 1 తెస్సలోనిక 2వ అధ్యాయం 18వ వచనంలో రాస్తాడు, కాబట్టి మేము మీ వద్దకు రావాలనని ఉంటిమి, పౌలను నేను పలుమారు రావాలనని ఉంటిని గాని సాతాను మమ్మును అభ్యంతరపరిచెను. తర్వాత ఫిలెమోను పత్రిక 1వ అధ్యాయం 19వ వచనంలో రాస్తాడు, పౌలను నేను నా స్వహస్తముతో ఈ మాట రాయిచున్నాను, అది నేనే తీర్తును, అయినను నీ ఆత్మ విషయంలో నీవే నాకు రుణపడి ఉన్నావని నేను చెప్పనేలా. సో ఈ ప్రకారం ఇది సీరియస్ మ్యాటర్, గ్రేవ్ మ్యాటర్ కనుక అపోస్తలులైనటువంటి పౌలు చెప్తున్నాడు, నేనే రాస్తున్నాను. సో ఆయన మీద వారు మోపినటువంటి నింద ఏంటంటే, ఆయన మన మధ్య ప్రెజెంట్గా ఉన్నప్పుడు టిమిడ్గా ఉంటాడు, మనతో లేకుండా యాబ్సెంట్గా ఉన్నప్పుడు టఫ్గా ఉంటాడు. కానీ పౌలు అంటాడు, నేను అట్లా ఉండడానికి గల కారణం ఏంటంటే, టిమిడ్గా టఫ్గా అని మీరు అనుకుంటున్నారు, కానీ నేను అట్లా ఉండడానికి గల కారణం ఏంటంటే, నేను యేసుక్రీస్తు యొక్క పోలికలో మీ మధ్య పరిచర్య చేయుటకు పూనుకొని ఉన్నాను. సో ఆ సందర్భంలో 2 మాటలు చెప్తాడు, పౌలను నేను యేసుక్రీస్తు యొక్క సాత్వికమును మృదుత్వమును బట్టి మిమ్మల్ని వేడుకొనుచున్నాను.
సో మీకు అర్థమవ్వట్లేదు యేసుక్రీస్తు అంటే ఏంటో, మీకు అర్థమవ్వట్లేదు యేసుక్రీస్తు యొక్క మనస్తత్వం ఏంటో, మీకు అర్థమవ్వట్లేదు యేసుక్రీస్తు యొక్క విధి విధానం ఏంటో. మీరు అనుకున్నట్టు యేసుక్రీస్తు లేడు. యేసుక్రీస్తు ఎట్లా ఉన్నాడో నేను అట్లా ఉన్నాను, కానీ మీరు నన్ను కూడా అపార్థం చేసుకుంటున్నారు. మీకు ప్రభు అర్థం కాలేదు, పరిచారకుడు అర్థం కాలేదు. చాలామంది అంటుంటారు కదా ఈ రోజుల్లో, మనము మాట అంటే మనం విని ఊరుకోకూడదు, మనల్ని ఎవరైనా విమర్శిస్తే మనం ప్రతి విమర్శ చేయాలి, మనం విమర్శించకపోతే మనకి చేత కాదనుకుంటారు. ఎంతోమంది అంటుంటారు మనం మౌనంగా ఉండిపోతే మనము దద్దమ్మలము అని అనుకుంటారు. అది మన రీజనింగ్ కాకూడదు. ఎప్పుడు విమర్శకి జవాబు ఇవ్వాలో బైబిల్ చెప్తోంది, అది మనం తర్వాత నేర్చుకోవచ్చు. కానీ మనము ఎవరిని పోలి ఉండాలి అనేది ప్రధానం. మనము యేసును పోలి ఉండడానికి పిలువబడ్డామా, లేకపోతే మనము లోకంలో ఉన్నటువంటి సాతాను తత్వములో బతుకుతున్నటువంటి మనసులను పోలి ఉండడానికి పిలువబడ్డామా? నీవు క్రైస్తవుడైన తర్వాత నీవు కిరాతకుడిగానే ప్రవర్తిస్తావా, వారిని పోలే నడుచుకుంటావా, లేకపోతే క్రీస్తు యేసు మనసులో ఉన్నటువంటి సాత్వికత, దీనత్వం, మృదుత్వం అనేటువంటి వారికి తెలియని లక్షణాలతో వారి మీద నీవు జయము సాధిస్తావా? నీవు వారు ఒకే రకంగా యుద్ధం చేస్తే ఇక యుద్ధంలో మనకి జయమెందుకు? సో పౌలు మనకు గొప్ప పాఠం నేర్పిస్తాడు. నేను ఎందుకు సాత్వికంగా ఉన్నాను, ఎందుకు మృదువుగా ఉన్నాను, లేకపోతే అనుకువ గలవాడను అని అంటాడు. అనుకువ అనేటువంటి పదము యాక్చువల్గా దీన మనస్సు అనే పదం. సేమ్ గ్రీక్ వర్డ్ని మత్తయి సువార్త 11వ అధ్యాయం 29వ వచనంలో యేసు ప్రభు వాడారు. ఆయన గురించి చెప్పినప్పుడు నేను సాత్వికుడను, దీన మనస్సు గలవాడను. సో యేసు ప్రభు ఆ గర్వపుతో కూడుకున్నటువంటి మనస్సును కలిగినటువంటి వాడు కాదు, ఆయన దీన మనస్సు కలిగినటువంటి వాడు. ఆయన దీనత్వానికి ప్రతీకగా వచ్చాడు. సో పౌలు కూడా అదే మాదిరిగా అతడు కొరంతీల మధ్యలో ఉన్నటువంటి అబద్ధికుల ఎదుట ఉన్నాడు. మనము సువార్తలు చదివినప్పుడు యేసుక్రీస్తు ప్రభువుని వారు అరెస్ట్ చేశారు, తర్వాత వారు ఆయన్ని తీసుకెళ్తారు, తర్వాత నిలబెడతారు, ఆయన మీద నేరం మోపబడుతుంది, ఆయన్ని వారు శిక్షకు అప్పగిస్తారు, ఆయన్ని వారు ఈడ్చుకుపోతారు, ఆయన మీద నానా రకాలుగా వారు హింసాత్మకమైనటువంటి పనులు చేస్తారు. ఆ టైం అంతా కూడా ఆయన ఎందుకు మౌనంగా ఉన్నాడు? ఆయన అంటాడు ఒక చోట, నాకు కావాలంటే నేను తండ్రిని అడిగితే దూతల్ని పంపిస్తాడు, వీరందరినీ ఒక్క దెబ్బతో నాశనము చేయగలడు. సో ఆయన ఎందుకు మౌనంగా ఉన్నాడు? ఎందుకంటే ఆయన దీన మనస్కుడు. ఆయన ఆ టైంలో దేవుడి చిత్తమును చేయడానికి వచ్చాడు. ఆయన మరి సామ్రాజ్యాధిపతి అయినప్పటికీ కూడా సాత్వికుడిగా ఉన్నాడు. సో అక్కడ మనకేం నేర్పిస్తున్నాడు? మీరు కూడా అట్లాంటి పరిస్థితుల్లో ఉన్నప్పుడు నా వలే ఉండండి, మీ వలే ఉండకండి, లోకం వలే ఉండకండి, మీ తల్లిదండ్రుల వలె ఉండకండి, మీ తోబుట్టువుల వలె ఉండకండి, మీ భార్యలు మీ భర్తల వలె మీ పిల్లల వలె ఉండకండి, లేకపోతే ప్రస్తుతం ఉన్నటువంటి క్రైస్తవేతర సేవకుల వలె ఉండకండి, క్రీస్తు లేనటువంటి ఆ మనుషుల్లాగా ఉండకండి, నా వలె ఉండండి. సో ఆయన మౌనము దాల్చాడు. అంత గొప్పగా ఆయన హింసించబడినా కూడా ఆయన ఎట్లా దాంట్లో దీన మనస్కుడిగా ఉన్నాడు. సో పౌలు అంటాడు, నేను అదే లక్షణములతో మీ మధ్య మసులుకుంటూ ఉన్నాను, మీరు అపార్థం చేసుకున్నారు. సో క్రీస్తులో ఉన్నటువంటి రెండు లక్షణాలు ఏంటి? ఒకటి సాత్వికము, రెండవది మృదుత్వం. సాత్వికం అనేది ఇన్వర్డ్ యాట్రిబ్యూట్, మన లోపల మనస్సులో ఉండాల్సినటువంటి తత్వం ఏంటంటే మనము సాత్వికులం. మీక్నెస్ అంటారు దాన్ని. మీక్నెస్ అంటే చాలా సాఫ్ట్గా ఉండడం, టెండర్గా ఉండడం, రఫ్ అండ్ టఫ్గా ఉండడం కాదు. దేవుడి దగ్గరికి వచ్చిన తర్వాత నీ లోపల ఉన్నటువంటి ఆ కరుకు, ఆ ముందు ఉన్నటువంటి వ్యక్తిత్వపు ఆ కరుకుదనం అనేది పోవాలి. క్రీస్తు యేసు దాన్ని తొలగించాలి. అట్లా దినదినం, వారం వారం, మాసం మాసం నీవు సాఫ్ట్ అండ్ టెండర్ అండ్ స్వీట్ పర్సన్గా మారాలి. కానీ 10 ఏళ్ల తర్వాత కూడా వీడు ఇంకా డెవిల్ లాగానే ఉన్నాడు అనే టెస్టిమనీయే చాలామందికి ఉంది. వీడంత కఠినాత్ముడు, దీనంత కఠినాత్మురాలు మరొకరు లేరు అని భార్యలు భర్తలు వారి గురించి చెప్తుంటే విన్నవాడిగా నాకు మరి చాలా బాధ అనిపిస్తుంది. సో ఇన్వర్డ్ అట్రిబ్యూట్ ఏంటంటే మీక్నెస్. దాని యొక్క అర్థం ఏంటంటే మీ లోపల కోపం ఉంది, మీ లోపల ఉద్రేకం ఉంది, మీ లోపల ప్రతి విధమైనటువంటి ఈర్ష్య, పగ, ద్వేషాలు ఉన్నాయి. కానీ మీ లోపల యేసు యొక్క సాత్వికత ఉన్నప్పుడు వాటన్నింటినీ అది కంట్రోల్ చేస్తుంది, అదుపు తప్పనివ్వదు, వాటన్నింటినీ సాఫన్ చేస్తుంది. అందుకనే యేసు మనకు అవసరం. రెండవది జెంటిల్నెస్ అంటాడు. సో లోపల మనిషి సాఫ్ట్గా ఉంటే బయటికి కూడా మనిషి చాలా స్వీట్గా, రీజనబుల్గా ఉంటాడు. అంటే చాలా సహేతుకంగా ఉంటాడు, మధురంగా ఉంటాడు, మృదువుగా ఉంటాడు. కీర్తన 18:35లో ఒక మాట ఉంది, నీ సాత్వికము నన్ను గొప్ప చేశాను. సో ఈ లోకంలో మనకు నిజమైనటువంటి గొప్పతనం ఎట్లా వస్తుందంటే సాత్వికత ద్వారా, మృదుత్వం ద్వారా,
దీన మనస్సు ద్వారా, అంతేగాని మరో రకంగా అది మనకు దేవుడి దృష్టిలో కలుగదు. సో పౌలు ఆ ప్రకారం యేసును పోలి ఉన్నాడు. రెండవది, ఆయన యొక్క విధానాన్ని వారు అర్థం చేసుకోలేదు గనుక 2వ వచనంలో అంటాడు, శరీర ప్రకారం నడుచుకొని వారమని మమ్మను గూర్చి కొందరు అనుకొనుచున్నారు కారా. సో కొంతమంది అంటున్నారు శరీర ప్రకారం నడుచుకుంటున్నారు, లేకపోతే లోకస్తుల్లాగా నడుచుకుంటున్నారు. ఆయన అంటాడు, నేను వాడేటువంటి ఆయుధాలు లోక సంబంధమైనవి, శరీర సంబంధమైనవి కానే కావు. నేను యేసుక్రీస్తు యొక్క ఆత్మ సంబంధమైనటువంటి ఆయుధములను వినియోగిస్తున్నాను. వారు వాదిస్తే ఆయన వాదించడు, వారు అనుకున్నట్టు ఆయన వారితో పోరాటము చేయడు. ఇక్కడ మనం కూడా నేర్చుకోవాల్సినటువంటి విషయం ఏంటంటే, మనకెవరితో అయినా తగాదా వచ్చిందనుకోండి, మనకెవరితో అయినా టస్సులు ఏర్పడింది అనుకోండి, మనకెవరితో అయినా ఫ్రిక్షన్ ఏర్పడింది అనుకోండి, ఘర్షణ లేకపోతే పోరాటం, అది మన సొంత తల్లితో తండ్రితో కావచ్చు, మన జీవిత భాగస్వామితో కావచ్చు, మన సహోదరులతో కావచ్చు, మన బిడ్డలతో కావచ్చు, మన బాస్తో కావచ్చు, లేకపోతే మన పొరుగువాడితో కావచ్చు, లేక మన సంఘంలో ఉన్నటువంటి మరొక వ్యక్తితో కావచ్చు, లేక మన పాస్టర్తోనే కావచ్చు. ఎవరితో అయినా మీకు ఘర్షణ, ఎవరితో అయినా మీకు విభేదం కలిగినప్పుడు ఎట్టి పరిస్థితుల్లో మీలో ఉన్నటువంటి చేదుకు మీరు బందీగా ఉండకూడదు, బిట్టర్నెస్కి మీరు బందీగా ఉండకూడదు. ఆ బిట్టర్నెస్ మిమ్మల్ని డ్రైవ్ చేయకూడదు వారితో పోరాడడానికి. మీలో ఉన్నటువంటి అహము, ఆ ఈగో మిమ్మల్ని డ్రైవ్ చేయకూడదు వారితో పోరాటం పెట్టుకోవడానికి. మీలో ఉన్నటువంటి హేట్రెడ్, ఆ ద్వేషం వారితో మీరు ఎగదన్నుకొని రంకలేసేటువంటి దున్నపోతులాగా మిమ్మల్ని తయారు చేయకూడదు. ఏమనుకోకుండా అట్లాంటి మాట వాడుతున్నందుకు. ఎందుకంటే మనిషి స్థాయిని వదిలేసినప్పటిక ప్రపంచమే మనకిచ్చినటువంటి సామెతలు ఏంటంటే, ఏం అట్లా దున్నపోతులాగా రంకెలేస్తున్నాం. సో ఇవేవి కూడా మనల్ని డ్రైవ్ చేయకూడదు. మనకి వ్యతిరేకత, మనకి విమర్శ ఎవరి నుండి వచ్చినా కూడా. సో పౌలు అదే పని చేస్తున్నాడు. నేను ఒక ఆర్టికల్లో చదివాను కొంతకాలం క్రితం, అమెరికా దేశంలో క్రిస్మస్ రోజు, అది 25th డిసెంబర్. ఆ రోజున ఒక 29 సంవత్సరాలు గల ఫ్లోరిడా స్త్రీ, ఆమె పేరు డెబోరా డౌనింగ్. ఆమె ఒక చోట ఉంటే ఇంకొక చోట నుండి ఆమె స్నేహితురాలు అండ్ ఆ స్నేహితురాలతో ఇంకొక వ్యక్తి అక్కడికి రావడం జరిగింది. ఇద్దరు ఎదుట పడేసరికి డెబోరా డౌనింగ్ యొక్క స్నేహితురాలి పేరు షెరీ బ్రానన్. సో షెరీ బ్రానన్ తన పాత స్నేహితురాలను ఎదుర్కొంది కనుక 25th డిసెంబర్ కనుక దగ్గరకు వచ్చి ఆమెని హగ్ చేసుకొని హ్యాపీ క్రిస్మస్ అని చెప్తే, ఈ యొక్క డెబోరా ఆమెను తోసేసి బ్యాగ్లో నుండి గన్ తీసి ఇట్లా పెట్టింది. సో అది పోలీస్ కేసు అయిపోయింది. పోలీసు వాళ్ళు ఎంక్వైరీ చేసినప్పుడు ఈ యొక్క షెరీ బ్రానన్తో ఉన్నటువంటి స్నేహితురాలు చెప్పింది, ఈమెం చేయలేదు, సింపుల్గా క్రిస్మస్ కనుక ఆమెను హగ్ చేసి హ్యాపీ క్రిస్మస్ అంటే ఈమెను తోసేసి తుపాకీ ఎక్కుపెట్టింది కాలుస్తానని. సో ఆమె మీద కేసు పెట్టారు, డెబోరా డౌనింగ్ మీద. అండ్ తర్వాత పోలీసు వాళ్ళు తెలుసుకుంది ఏంటంటే, షెరీ బ్రానన్కి డెబోరా డౌనింగ్కి ఎప్పుడో 10 ఏళ్ల క్రితం చిన్న గొడవ జరిగింది. అప్పటి నుండి డెబోరా ఆమె మీద పగబెట్టుకుంది. కానీ షెరీ మర్చిపోయింది. క్రిస్మస్ రోజున అని వచ్చి గలా మిల్కే హ్యాపీ క్రిస్మస్ బోలెంగే అంటే హఠాకే గన్ లగాయా. సో వారిని చూసినప్పుడు అవును కదా, అయ్యో అనుకుంటాం మనం, కానీ మనం కూడా అట్లాగే చేస్తున్నాం కదా చాలాసార్లు. సో అందుకనే పోలీస్ ఇన్స్పెక్టర్ చెప్పాడంట, మ్యాటర్ రిజాల్వ్ అయిపోయిందని నువ్వు అనుకున్నావు బ్రానన్, అది అయ్యేంత వరకు అట్లా అనుకోకూడదు. ఎందుకంటే రిజాల్వ్ అవ్వలేదు 10 ఏళ్ళు అయినా కూడా. మీ మ్యాటర్లు కూడా ఎన్నేళ్లుగా అట్లా కంటిన్యూ అవుతున్నాయో నాకు తెలియదు. రిజాల్వ్ అవ్వకుండానే కొన్ని కాన్ఫ్లిక్ట్స్ కంటిన్యూ అవుతుంటాయి. పౌలు అట్లాంటోడు కాదు. పౌలు యేసుక్రీస్తు ప్రభు లాంటి వాడు కనుక ఆయన చాలా చక్కగా వారికి జవాబిచ్చాడు. సాత్వికత, దీన మనస్సు, మృదుత్వముతో. అంటే దాని అర్థం ఆయన కఠినంగా ప్రవర్తించలేక, దాని అర్థం ఆయన కోపగించుకోలేక, అది కూడా ఆయన చేస్తాడు. యేసుప్రభు చేశాడు. కొరడా పట్టుకొని దేవాలయంలో ఉన్నటువంటి అందరినీ తరిమేశాడు, వ్యాపారం చేసేవారిని. సో ఎప్పుడు కోపము చూపాలో, ఎప్పుడు కఠినంగా ఉండాలో, ఎప్పుడు తగిన శిక్ష విధించాలో దేవుడికి తెలుసు, దేవుడి ప్రజలకి తెలుసు. అండ్ ఎప్పుడు మృదువుగా ఉండాలో, ఎప్పుడు సాత్వికంగా ఉండాలో అది కూడా వారికి తెలుసు. సో పౌలు ఎక్కడ గట్టిగా ఉంటాడు, ఎక్కడ పౌలు ఒక టైగర్గా ఉంటాడో తెలుసా? ఎప్పుడైనా ఎవరైనా సువార్తతో చెలగాటమాడితే, ఎవరైనా క్రైస్తవ సంఘంలోనికి దూరి దాన్ని చెడగొట్టే ప్రయత్నం చేస్తే, ఎవరైనా యేసుక్రీస్తును మరి ఎలా పడితే అలా తీసుకుంటే టైగర్ అయిపోతాడు. కానీ మిగతా టైంలో ఆయన గురించి ఎవరైనా ఏమన్నా అంటే మాత్రం డౌగా ఉంటాడు, పావురంలాగా ఉంటాడు.
దేవుడి విషయాలు, దేవుడి సంఘానికి వ్యతిరేకంగా ఎవరైనా వస్తే పులి, తిరుగుబాటుదనాన్ని చూస్తే పులి, అబద్ధ బోధన చూస్తే పులి, సంఘంలో ఎవరైనా చెడగొట్టేటువంటి దొంగ సువార్త బోధిస్తే పులి. సో ఈయన అదే ఇక్కడ వారికి చెప్తున్నాడు. దాంట్లోనే మీరు అట్టి వారి ఎడల నేను తెగించి కాఠిన్యము చూపవలనని తలంచుకొనుచున్నాను, కానీ నేను వచ్చినప్పుడు అట్లు కాఠిన్యమును చూపకుండునట్లు చేయుడని నేను మిమ్మల్ని బతిమాలు కొనుచున్నాను. సాత్వికుడు, మృదుత్వం గలవాడు, దీన మనస్కుడు, కానీ కఠినంగా కూడా ఉండగలడు. సో దేవుడు ఏమై ఉన్నాడో మనకి దాంతో తెలుస్తోంది. ప్రతి మంచి తండ్రి తన బిడ్డ పట్ల కరుణ చూపిస్తాడు, అవసరం వచ్చినప్పుడు క్రమశిక్షణ పెట్టడానికి కాఠిన్యాన్ని చూపిస్తాడు. ప్రతి మంచి బాస్ తన ఉద్యోగుల పట్ల అదే ప్రకారం ప్రవర్తిస్తాడు. ప్రతి మంచి టీచర్ అట్లాగే ప్రవర్తిస్తాడు. ప్రతి మంచి పాస్టర్ అట్లాగే ప్రవర్తిస్తాడు. ఆ రెండు సైడ్స్ ఉంటాయి అన్నమాట. కఠినత ఉంటుంది, కరుణ లేకపోతే కనికరం ఉంటుంది. కానీ కఠినంగా ప్రవర్తించడం అనేది ఎవరికి కూడా ఇష్టమైనటువంటి విషయం కాదు. అది ఒక మరి సంతోషకరమైనటువంటి విషయం కాదు. అది చాలా స్ట్రెస్ఫుల్ విషయం. ఏ తండ్రి ఆ సిచ్యువేషన్లో ఉండడానికి ఇష్టపడ్డు, ఏ పాస్టర్ ఆ సిచ్యువేషన్లో ఉండడానికి ఇష్టపడ్డు. కానీ వారి కింద ఉన్నవారు అట్లాంటి సిచ్యువేషన్ కల్పించినప్పుడు సొల్యూషన్ ఇవ్వాలి కనుక ఉంటారు. సో పౌలు ఎక్కడ కూడా తప్పు చేయకుండా అక్కడ ఆ పోరాటంలో క్రీస్తును పోలి జయించాడు. అండ్ ఇక రెండవ దాంట్లోనికి వచ్చేయండి. ద కాన్కరింగ్ పర్సన్, జయించేటువంటి వ్యక్తి ఎట్లా ఉంటాడు? 3 నుండి 6వ వచనం వరకు, ముఖ్యంగా 3 నుండి 5 వరకు మనము నేర్చుకుందాం. మేము శరీరదారులమై నడుచుకొనుచున్నను, శరీర ప్రకారము యుద్ధము చేయము అని అంటాడు. సో ఇంగ్లీష్ వర్షన్స్లో ఆ మాటలు రకరకాలుగా తర్జుమా చేయబడ్డాయి. వి వాక్ ఇన్ ద ఫ్లెష్ బట్ వీ డు నాట్ వార్ అకార్డింగ్ టు ద ఫ్లెష్. ఆర్ వేరియస్ వర్షన్స్లో వి ఆర్ ఇన్ ద వరల్డ్ బట్ వీ డు నాట్ వాక్ అకార్డింగ్ టు ద వరల్డ్. రకరకాలుగా ఉంది. కానీ దాని యొక్క అర్థం ఏంటో నేను మీకు చెప్పక మునుపు ఆయన 3 నుండి 5 వరకు వాడినటువంటి పదములు, వర్డ్స్, అవి మిలిటరీకి సంబంధించినటువంటి పదములు, యుద్ధానికి, సైన్యానికి సంబంధించినటువంటి పదములు. చరిత్ర ప్రకారము 3rd మిత్రిడాటిక్ వార్ రోమ్కి వ్యతిరేకంగా జరిగినప్పుడు రోమన్ సైన్యము ఏం చేసిందంటే, ఒక 100 రాతితో కట్టబడినటువంటి దుర్గములు, అవి రాక్ ఫోర్ట్రెసెస్ అన్నమాట, ఎత్తైనటువంటి దుర్గము, టవర్ అండ్ స్ట్రాంగ్ హోల్డ్ లేకపోతే కోట అంటారు. అట్లాంటిది సిలిసియన్ కోస్ట్ ఆ ప్రాంతంలో కట్టబడి ఉంటే రోమన్ సైనికులు వాటిని పడగొట్టేశారు. సో సిలిసియా లేక తెలుగులో కిలికియా, ఆ ప్రాంతంలో ఉన్నటువంటి టార్సస్ పట్టణంలో పుట్టి పెరిగినటువంటి పౌలుకు అది బాగా తెలుసు. చరిత్రలో అది ఆయనకి తెలుసు కనుక ఆయన అదే చిత్రాన్ని ఇక్కడ గీస్తున్నాడు, అదే మాటల్ని ఇక్కడ వినియోగిస్తున్నాడు. సో 3వ వచనాన్ని మీరు గమనిస్తే, మేము శరీర ప్రకారము నడుచుకొనుచున్నా కూడా, లేక శరీరదారులమై అని మంచిగా అనువాదం చేశారు. శరీరమును ధరించి శరీరములో బ్రతికేటువంటి వారముగా మేమున్న శరీర ప్రకారం యుద్ధం చేయం. అంటే ఆయన ఒప్పుకుంటున్నాడు, మేము మనుషులమే, మాలో రక్తమాంసములు కలిగినటువంటి మనుషులమే. సో మేము మనిషిగా ఈ లోకంలో ప్రతిదినం బతికినప్పుడు శరీర సంబంధమైనటువంటి పరిధులు మాకున్నాయి, శరీర సంబంధమైనటువంటి ఇరుకులు, ఇబ్బందులు మాకున్నాయి, శరీర సంబంధమైనటువంటి శ్రమలు, శరీర సంబంధమైనటువంటి బాధలు మాకున్నాయి. మేము నిజం చెప్పాలంటే మీరు ఈ 2వ కొరింథీ 4వ అధ్యాయంలో 6వ అధ్యాయంలో ఆయన రాసినటువంటి మాటల్ని చూస్తే ఆయన తన గురించి ఏమంటాడో మనకు అర్థమవుతుంది. ఆయన 4వ అధ్యాయం 7వ వచనంలో అంటాడు, మంటి ఘటముల్లో, అంటే ఆయన తను తాను ఒక మంటి ఘటం అంటున్నాడు, మట్టి పాత్రని నేను అంటున్నాడు. 2వ కొరింథీ 6వ అధ్యాయము 4-5 వచనాల్లో అంటాడు, శ్రమల యందు, ఇబ్బందుల యందు, ఇరుకుల యందు, దెబ్బల యందు, చెరసాలల్లో, అల్లరుల్లో, ప్రయాసముల్లో, జాగరణములలో, ఉపవాసముల్లో మిగుల ఓర్పు గలవారమై. సో ఒక మనిషికి ఉండేటువంటి ప్రతి అనుభవం పౌలుకుంది. ఒక మనిషి పోయేటువంటి ప్రతి పరిస్థితి పౌలు పోయాడు. అండ్ నిజం చెప్పాలంటే అపోస్తలుడైనటువంటి పౌలుకు వచ్చినన్ని కష్టాలు, ఆయనకు వచ్చినన్ని ఇబ్బందులు, ఆయనకు వచ్చినన్ని శ్రమలు ఇక్కడ కూర్చున్నటువంటి వారికి, రేపు యూట్యూబ్లో వినేటువంటి వారికి ఒక్కరికి 100 ఏళ్ళు బతికినా రావు, గ్యారంటీడ్.
సో ఆయన దగ్గర మనం నేర్చుకోవాల్సింది ఏంటంటే వాటన్నిటిలో ఉండి ఆయన ఎట్లా మసులుకున్నాడు, వాటన్నిటిలో ఉండి ఆయన దేవుణ్ణి ఎట్లా మెప్పించాడు, ఆయనకి శరీరములో ముళ్ళు ఉంచబడిన, ఆయన అనగకొట్టబడిన ఆయన దేవుడి కొరకు ఎట్లా బ్రతికాడు అనేది మనం నేర్చుకోవడం చాలా మంచిది. సో నేను శారీరకంగా బలహీనతను కలిగిన వాడను, కానీ అయినా కూడా నేను లోకం ప్రకారం పోరాటం చేయలేదు. సో ఎట్లా నడుచుకున్నాం అనేది మీరు చూస్తే అది 2 కొరింథీ 4వ అధ్యాయం 2వ వచనంలో అంటాడు, అయితే కుయుక్తిగా నడుచుకొనకయు, నడుచుకోవడం అంటే ప్రవర్తించడం, నడుచుకోవడం అంటే బ్రతకడం. సో పౌలు అంటాడు, కుయుక్తిగా నడుచుకోలేదు, దేవుని వాక్యమును వంచనగా బోధింపకయు, సత్యమును ప్రత్యక్షపరచుట వలన ప్రతి మనుషుని మనస్సాక్షి ఎదుట మమ్మును మేమే దేవుని సముఖమందు మెప్పించుకొనుచు అవమానకరమైన రహస్య కార్యములను విసర్జించి ఉన్నాం. అండ్ ఈ యొక్క ఫ్లెష్ అనేది, శరీరం అనేది ఒక చోట జస్ట్ మన ఫిజికల్ బాడీకి సూచనగా ఉంటే, ఇంకొక చోట ఆ శరీరంలో ఉన్నటువంటి పాపిష్టి స్వభావానికి, మానవ పాత నైజానికి సాదృశ్యం. అది మీరు రోమీలకు రాసినప్పుడు 8వ అధ్యాయం 3లో పౌలు రాస్తాడు, దాంట్లో గమనించవచ్చు. శరీరము అనుసరింపక, ఇక్కడ శరీరం అన్నప్పుడు ఇది ఓల్డ్ సిన్ఫుల్ హ్యూమన్ నేచర్. శరీరము అనుసరింపక ఆత్మను అనుసరించియే నడుచుకొను మన యందు. సో అట్లా ఒకప్పుడు శరీరదారులం, ఒకప్పుడు శరీర సంబంధులం, ఒకప్పుడు శరీరతత్వం, కానీ ఇప్పుడు ఆత్మీయులమైన తర్వాత ఆత్మానుసారంగా. సో పౌలు ఏం చెప్తున్నాడంటే, కొన్ని ఇంగ్లీష్ వర్షన్స్లో ఇట్లా ఉంది, వి డు నాట్ లివ్ ఫర్ ద థింగ్స్ ఆఫ్ దిస్ వరల్డ్. ఈ లోకంలో ఉన్నటువంటి వస్తువులు, విషయాల కొరకు మేము బ్రతికే వారం కాము. 2వ వర్షన్లో వి డు నాట్ యాక్ట్ లైక్ ద పీపుల్ ఆఫ్ దిస్ వరల్డ్. ఈ లోకంలో ఉన్నటువంటి ప్రజలను పోలి మేము నడుచుకునే వారం కాము. ఇంకో వర్షన్లో అవర్ యాక్టివిటీస్ ఆర్ ఆన్ అ ప్యూర్లీ హ్యూమన్ లెవెల్ అనేది కాదు, అంటే మా యొక్క కార్యకలాపాలు కేవలం మానవరీత్యా లేవు. సో పౌలు ఏమంటున్నాడు, మేము లోకంలో ఉన్నప్పటికీ, ఆయన ఆ గ్రీకులో వాడినటువంటి పదజాలం చాలా బాగుంటుంది. మరి ఆయన వాడినటువంటి ఆ యొక్క వర్డ్ ప్లే అంటారు దాన్ని, మాటలతో ఆయన ఆడుకుంటాడు. సో మేము శరీరంలో ఉన్నాం కానీ శరీర ప్రకారం యుద్ధం చేయట్లేదు. మేము లోకంలో ఉన్నాం కానీ లోకం చేసినట్టు యుద్ధం చేయట్లేదు. మేము మనుషులమే కానీ మనుషులు యుద్ధాలు చేసినట్టు మేము యుద్ధాలు చేయట్లేదు. అంటే బేసికలీ ఒక క్రైస్తవుడు లోక విధానము, లోక మోటివ్ అంటే వరల్డ్ మోటివ్ అంటే లోకంలో ఉండేటువంటి ఉద్దేశం ప్రకారం, లోకంలో ఉండేటువంటి మెథడ్ ప్రకారం, దాని పద్ధతి ప్రకారం పోరాడకూడదు. అందుకని పౌలు ఎవరిని బెదిరించడు, పౌలు ఎవరిని మరి మోసగించడు, పౌలు ఎవరిని హింస ద్వారా లొంగ తీసుకునేటువంటి ప్రయత్నము చేయడు. పౌలు ఈ లోక సంబంధమైనటువంటి అవమానకరమైన రహస్య కార్యములను విసర్జించాడు కనుక వాటిని వినియోగించాడు. కానీ పౌలుకున్న శక్తి ఏంటి అంటే, మా యుద్ధోపకరణములు శరీర సంబంధమైనవి కావు కానీ దేవుని ఎదుట దుర్గములను పడద్రోయజాలినంత బలము కలవై ఉన్నవి. ఆయనకి దేవుని యొక్క శక్తి ఉంది కనుక దాని ద్వారా ఆయన అన్నిటినీ జయిస్తాడు. సో నీవు స్పిరిచువల్ పర్సన్గా ఉండాలంటే ఈ ప్రిన్సిపల్ చాలా ముఖ్యం. ఆత్మీయంగా ఉండాలి అండ్ దేవుడు నిన్ను పైకి తీసుకెళ్ళాలి, నిన్ను ఇంకా ప్రోగ్రెస్కి తీసుకెళ్ళాలి అంటే ఇది చాలా ముఖ్యం. చాలామంది 3 గంటలు ప్రార్థన చేయొచ్చు, మోకాళ్ళకి చిప్పలు పడవచ్చు. చాలామంది బైబిల్ ప్రతి సంవత్సరం 3 సార్లు చదవచ్చు, కానీ ప్రిన్సిపల్ నేర్చుకోకపోతే ఓడిపోయిన వాళ్ళు. ఎందుకంటే ఎంతోమంది ప్రపంచంలో మనకు కనిపిస్తారు, వారికి ప్రార్థన అనేది ఒక అలవాటు, బైబిల్ రీడింగ్ అనేది ఒక అలవాటు. అన్నీ వారు ఎట్లా మనస్సు పెట్టకుండా చేస్తారో అట్లాగే నేనెప్పుడు పళ్ళు తోముకునేటప్పుడు పళ్ళు తోముట అంటే ఏమిటి అని ధ్యానించి పళ్ళు తోమను. మీరు ఎప్పుడైనా చేస్తారా? పళ్ళు తోముట అంటే ఏమిటి? స్నానం చేసేటప్పుడు ఎవడు కూడా స్నానము చేయుట అంటే ఏంటి అని ధ్యానిస్తాడా? కాదు. ఆ టైంలో ఆఫీస్లో ఈరోజు నాకు ఈ పని ఉంది, నేను ఈ సబ్జెక్ట్ చదవాలి, లేకపోతే నేను ఆ పరీక్షకు ప్రిపేర్ అవ్వాలి, లేకపోతే నేను ఈ వంట చేయాలి, వేరే వాటి మీద ధ్యానం పెట్టుకొని ఈ పని చేస్తున్నారు. అలవాటు అది. సో వేరే వాటి మీద మనసు పెట్టుకొని ప్రార్థన అలవాటు, బైబిల్ స్టడీ అలవాటు, చర్చికి రావడం అలవాటు. ప్రిన్సిపల్ ఎప్పుడైతే ప్రాక్టీస్గా మారుతుందో అప్పుడు అది లైఫ్ షేపర్ అవుతుంది, అప్పుడు జీవితాన్ని మార్చేది అవుతుంది. సో ఇప్పుడు మనము హ్యాబిచువల్గా చేస్తున్నాము కానీ మనము హార్ట్ఫుల్గా చేయట్లేదు కనుక మనకి ఆ ప్రిన్సిపల్ ప్రాక్టీస్ అవ్వట్లేదు. సో ఈ ప్రిన్సిపల్ని మీరు ఎప్పుడైతే ప్రాక్టీస్ చేస్తారో అప్పుడు మీరు స్పిరిచువల్గా ప్రోగ్రెస్ అవుతారు. పౌలు అట్లా ఉన్నాడు. అందుకని ఆయన
ఐ మే వాక్ వీక్లీ బట్ ఐ ఫైట్ స్ట్రాంగ్లీ అంటున్నాడు. నేను బలహీనంగా నడుస్తూ ఉండొచ్చు, కానీ నేను బలంగా పోరాడుతాను. ఎందుకంటే నా బలము దేవుడి నాకు ఇచ్చినటువంటి బలం. ఆయన బలం ఏంటో ఆయన మనకి 1 కొరింథీ 1 అధ్యాయంలో 2వ అధ్యాయంలో చెప్పేస్తాడు. ఒక్క మాట నేను మీకు చదివి వినిపిస్తాను. 1 కొరింథీ 1:18 సిలువను గూర్చిన వార్త నశించుచున్న వారికి వెర్రితనము గాని రక్షింపబడుచున్న మనకు దేవుని శక్తి. సో సిలువ సువార్త, యేసుక్రీస్తు యొక్క సువార్త ఆయన్ని రక్షించడమే కాదు, ఆయన రూపాంతరపరుస్తుంది. అది ఆయనకి దేవుడి బలం. దాన్ని ప్రగాఢంగా నమ్మాడు, దానికి తన ప్రాణంతో సహా తను తాను పరిపూర్ణంగా అప్పగించుకున్నాడు. అందుకనే 2వ అధ్యాయం 2లో అంటాడు, నేను యేసుక్రీస్తును అనగా సిలువ వేయబడిన యేసుక్రీస్తును తప్ప మరి దేనిని మీ మధ్య నెరగకొందునని నిశ్చయించుకుంటుని. అంటే పగలు రాత్రి నిద్రలో ఉన్న మెలకువగా ఉన్న ఆయన ముందు ఆయన్ని నడిపించే ఏకైక వ్యక్తి సిలువ వేయబడిన యేసుక్రీస్తు. సో హి వాజ్ సో సరెండర్డ్ టు జీసస్. సో ఇక యుద్ధం గురించి మీరు తీసుకుంటే, యుద్ధం అంటే మనకు తెలుసు పోరాటము, లేకపోతే అదొక మిలిటరీ క్యాంపెయిన్, అంటే సైన్యము చేసేటువంటి ఒక క్యాంపెయిన్ అన్నమాట. 4వ వచనాన్ని గమనించండి. మా యుద్ధోపకరణములు శరీర సంబంధమైనవి కావు గాని దేవుని ఎదుట దుర్గములను పడద్రోయజాలినంత బలము కలవై ఉన్నవి. యుద్ధోపకరణములు అంటే వెపన్స్ ఆఫ్ ఆర్ వార్ఫేర్. మన యుద్ధంలో మనం వాడేటువంటి ఆయుధాలు అవి శరీర సంబంధమైనవి కావు, అంటే లోక సంబంధమైనవి కావు, అంటే మనిషి యొక్క స్వభావానికి సంబంధించినవి కావు. మనిషి స్వభావానికి సంబంధించినవి ఏంటి బ్రదర్? స్వార్థము, అహము, గర్వము, మదము, క్రోధము, మత్సరము, ఇవన్నీ కూడా మనిషి యొక్క స్వభావానికి సంబంధించినవి. సో పౌలు అంటున్నాడు, మేము యుద్ధం చేసినప్పుడు వాటిని ఒక్కది కూడా మేము వాడం. లోకం ఏం చేస్తుందంటే వాటినే వాడుతుంది. ఎన్నో చర్చెస్లో కూడా వాటినే వాడతారు, కానీ పౌలు అండ్ ప్రభు వాటిని వినియోగించలేదు. ప్రస్తుతం లోకం ఏం చేస్తుందంటే సత్యం స్థలంలో అబద్ధాన్ని పెట్టేసింది, వెలుగు స్థలంలో చీకటిని పెట్టేసింది, ఆనందం స్థలంలో దుఃఖాన్ని పెట్టేసింది, జీవం స్థలంలో మరణాన్ని పెట్టేసింది. అండ్ సాతాను కూడా మొదట్లో చేసినటువంటి 2 ఘోరమైనటువంటి పనులేంటి? మొదట ఆదాము అవ్వల్ని మోసగించాడు, తర్వాత ఆదాముకు పుట్టినటువంటి బిడ్డల్లో ఒకడు ఇంకొకడిని కిరాతకంగా చంపేటట్టు చేశాడు. సో ఈ 2 డెవిల్ వాడతాడు. ఒకటి డిసెప్షన్, రెండవది క్రూయల్ ఫోర్స్. అండ్ లోకంలో మనకి ఎక్కడ చూసినా కనబడేది ఏంటంటే మోసము, దగ, కుట్ర, కుతంత్రము, లేకపోతే హింస, లేకపోతే బలాన్ని ఉపయోగించడం. సో హమాస్ వారు ఆ రెండింటిని వాడారు, డిసెప్షన్ వాడారు అండ్ క్రూయల్ ఫోర్స్ని వాడారు. సో ఇక్కడ సాతాను ఆదాము అవ్వలను ఏదెను వనంలో మోసం చేశాడు. తర్వాత సాతాను సంఘంలో అననీయ సపీరాలను మోసం చేశాడు. ఓల్డ్ టెస్టిమెంట్లో సాతాను ఒకడిని వాడి ఇంకొకడిని చంపించాడు, హేబేల్ని చంపించాడు. న్యూ టెస్టిమెంట్లో ఒక మూకను అట్లాగే రెచ్చగొట్టి ఒక భక్తిపరుడు అండ్ దేవుని సేవకుడు ఆత్మపూర్ణుడైనటువంటి స్టెఫనును మొదటి హతసాక్షిగా చంపించాడు. పౌలు అందుకనే అంటాడు 2వ కొరింథీ 6వ అధ్యాయం 7వ వచనంలో, సత్యవాక్యము చెప్పుట వలనను దేవుని బలము వలనను కుడి ఎడమల నీతి ఆయుధములు కలిగి. సో ఆయన యొక్క బలం ఏంటంటే సత్యవాక్యం, ఆయన బలం ఏంటంటే సత్య సువార్త, ఆయన బలం ఏంటంటే సత్యమే మాట్లాడుట, సత్యమే బ్రతుకుట, ఆయన బలం ఏంటంటే కుడి ఎడమ 2 వైపున కూడా నీతి ఆయుధముగా ధరించుట. మనమందరము అప్పుడు ఎఫెసీ పత్రిక 6వ అధ్యాయంలో ఆ యొక్క ఆత్మ సంబంధమైనటువంటి పోరాటం గురించి పాఠాలు నేర్చుకున్నప్పుడు దేవుడు మనకిచ్చినటువంటి ఆత్మీయ ఆయుధాల గురించి నేర్చుకున్నాం. అవేంటో ఒకసారి నేను మీకు జ్ఞాపకం చేస్తాను. దేవుడిచ్చే సర్వాంగ కవచంలో ఏమున్నాయి? మొదట మనము గమనించేటువంటి విషయం ఏంటంటే నడుమునకు సత్యమును దట్టిగట్టుకోమన్నాడు, తర్వాత నీతి అను మైమరువు తొడుక్కోమన్నాడు, పాదములకు సమాధాన సువార్త వలనైన సిద్ధ మనసు జోడు వేసుకోమన్నాడు, ఇవన్నీ కాక విశ్వాసమును డాలు పట్టుకోమన్నాడు, దుష్టుని అగ్నిబాణాలు ఆర్పడానికి, మరియు రక్షణ అను శిరస్త్రానము, దేవుని వాక్యమును ఆత్మ ఖడ్గము, వీటిని ప్రార్థన ద్వారా ఉపయోగించమన్నాడు. సో అవన్నీ మనకు ఉండేటువంటివే, కానీ సత్యము, యథార్థత ఇవి ముఖ్యం. కానీ మనిషి పోరాటం చేసినప్పుడు వీటిని ఆధారం చేసుకోడు. క్రిస్టియన్ వీటిని ఆధారం చేసుకోడు. క్రిస్టియన్ ఏం ఆధారం చేసుకుంటాడు? ఆయనలో ఉన్నటువంటి వివేకాన్ని, మానవ వివేకమును, లేకపోతే లోక జ్ఞానమును, లేకపోతే పథకమును, లేకపోతే ప్రణాళికను, లేకపోతే ఒక నైపుణ్యతను, లేకపోతే పర్సనాలిటీని, లేకపోతే మరో విషయాన్ని. ఇవేవి కూడా మనకి జయాన్ని సాధించవు.
ప్రార్థన, ప్రేమ, సత్యము, విశ్వాసము, దేవుడి మీద ఆధారపడ్డ దేవుడి వాక్యం, పరిశుద్ధాత్మ ద్వారానే మనకి గొప్ప జయము లభిస్తోంది. సో ఈ దుర్గములు అనేటువంటి దాని గురించి కూడా ఒక మాట చెప్పనివ్వండి. దుర్గము అని తెలుగులో ఉంది, ఇంగ్లీష్లో స్ట్రాంగ్ హోల్డ్ అని ఉంది, లేకపోతే ఒక వర్షన్లో ఫోర్ట్రెస్ అని ఉంటుంది. సో దుర్గం అంటే ఎత్తైనటువంటి స్థలం మీద కట్టబడేటువంటి ఒక కట్టడం. పౌలు అంటాడు, దేవుని ఎదుట దుర్గములను పడద్రోయజాలినంత బలము కలవై ఆయన ఆయుధాలు ఉన్నాయి. సో ఈ దుర్గము మరి ఇక్కడ కొంతమంది ఇది స్పిరిచువల్ వార్ఫేర్ అనుకున్నారంటే దయ్యములతో పోట్లాట అనుకున్నారు. కానీ బిబ్లికల్గా ఈ ప్యాసేజ్లో దయ్యములతో డైరెక్ట్గా పోరాటం గురించి మాట్లాడట్లేదు. దేవుడికి వ్యతిరేకమైనటువంటి ఆలోచనలు, దేవుడికి వ్యతిరేకమైన తర్కములు, దేవుడికి వ్యతిరేకమైన కట్టడములను కల్పించేటువంటి మనుష్యులతో పోరాటం, వాటిని తొలగించుటకు పౌలు దేవుడి ఆయుధాల ద్వారా చేసే పోరాటం. సో ఆయన షోమెన్షిప్ని వాడడు, అంటే ప్రదర్శనకారిగా ఉండడు. ఆయన ఎలక్వెన్స్ని వాడడు, వాక్చాతుర్యాన్ని వాడడు. ఆయన మానవ మేధస్సును ఆధారం చేసుకోడు. ఆయన సింపుల్గా ఒక దైవ సేవకునిగా, యథార్థపరుడిగా, సత్యాన్ని ప్రకటించేటువంటి వానిగా ఉంటాడు. కొరింథు అనేటువంటి పట్టణానికి మీరు వెళ్ళి చూస్తే ఒక పెద్ద ఎత్తైనటువంటి కొండ ఉంటుంది. దాని యొక్క ఎత్తు కొలిచారు 1857 అడుగులు. దాని మీద ఒక దుర్గం ఉండేది. పౌలు దాన్ని చూసి ఉంటాడు కొరింథీయులకి పత్రిక రాసేటప్పుడు. అందుకని ఆయన దాన్ని చిత్రంగా తీసుకొని ఇక్కడ రాసేసాడు, దుర్గము. సో ఆ ఫోర్ట్రెస్ లాగా. సో ఈ దుర్గాలు ఏంటి అంటే సిస్టమ్స్, ప్రపంచంలో ఉన్నటువంటి సిస్టమ్స్, వ్యవస్థలు, ప్రపంచ సంబంధమైనటువంటి పాపిస్టి స్కీమ్స్, పథకాలు, లేకపోతే స్ట్రక్చర్స్, దైవ వ్యతిరేకమైన, సువార్తకు విరోధకరమైన, యేసుక్రీస్తును విసర్జింపజేసేటువంటి స్ట్రక్చర్స్, లేకపోతే సాతాను యొక్క స్ట్రాటజీస్. సో ప్రధానంగా అది సువార్తకు వ్యతిరేకమైనది, దేవుడికి వ్యతిరేకమైనది, సత్యానికి వ్యతిరేకమైనది. బట్ స్ట్రాంగ్ హోల్డ్ అనే పదాన్ని మీరు తీసుకుంటే ఎనీథింగ్ దట్ హోల్డ్స్ ఆన్ టు యూ స్ట్రాంగ్లీ, ఏదైనా మిమ్మల్ని గట్టిగా పట్టుకుంటే, మిమ్మల్ని విడిచిపెట్టని స్థితిలో అట్లా పట్టి బంధించేది ఏదైనా మనకి స్ట్రాంగ్ హోల్డ్ అవుతుంది. ఎందుకంటే మామూలుగా హ్యాబిట్స్ గురించి మాట్లాడేటప్పుడు, కౌన్సిలింగ్ చేసేటప్పుడు పాస్టర్గా మేము వాడేటువంటి ఒక పదం ఏంటంటే స్ట్రాంగ్ హోల్డ్. దట్ హ్యాబిట్ హ్యాస్ బికమ్ ఎ స్ట్రాంగ్ హోల్డ్ ఇన్ యువర్ లైఫ్. నీ జీవితంలో అదొక బలమైనటువంటి దుర్గం అయిపోయింది. దాంట్లో నీవు బంధింపబడ్డావు, బయటపడలేకపోతున్నావు. దాన్ని పడగొడితేనే నీకు విడుదల. సో ఆ ప్రకారం తీసుకుంటే ప్రపంచంలో సాతాను యొక్క స్ట్రాంగ్ హోల్డ్స్ ఉన్నాయి, పాపపు స్ట్రాంగ్ హోల్డ్స్ ఉన్నాయి. పాపపు స్ట్రాంగ్ హోల్డ్స్ అంటే బ్యాడ్ హ్యాబిట్స్, చెడు అలవాట్లు, చెడు యాటిట్యూడ్స్, వైఖరులు, చెడు ఉద్దేశాలు, చెడు ఫీలింగ్స్, చెడు కోరికలు, చెడు తలంపులు, అండ్ చెడు కృత్రిమాలు అంటే ఫ్యాంటసీస్, అండ్ ఇక దానికి సంబంధించి ఇక చెడు స్వభావ లక్షణాలు. దాంట్లో ఇక చేదు ఉండొచ్చు, క్షమించలేని గుణం ఉండొచ్చు, ఓర్వలేని బుద్ధి ఉండొచ్చు, ఇతరులు బాగుపడితే బాధపడి కుమిలిపోయి, కుంగిపోయి, వంగిపోయి, లొంగిపోయేటువంటి తత్వం ఉండొచ్చు. ఇవన్నీ కూడా చెడే. మనం బయట చెడు గురించి మాట్లాడతాం, లోపలే పైనుండి కింది దాకా చెడిపోయినటువంటి తత్వం గలవారం. దాన్ని గుర్తించకపోతే అది మనల్ని పట్టేస్తుంది. స్ట్రాంగ్ హోల్డ్ ఆఫ్ సెల్ఫ్ చాలా డేంజరస్. స్ట్రాంగ్ హోల్డ్ ఆఫ్ సెన్షువాలిటీ చాలా డేంజరస్. స్ట్రాంగ్ హోల్డ్ ఆఫ్ స్టూపిడిటీ చాలా డేంజరస్. కొంతమంది బిలీఫ్ సిస్టమ్ ఎంత స్ట్రాంగ్గా ఉంటుందంటే వాళ్ళని కూర్చోబెట్టి 100 ఏళ్ళు ప్యూర్ గాస్పల్ చెప్పు, అయినా కూడా వాడి బిలీఫ్ సిస్టమ్ని అట్లాగే పట్టుకొని ఉంటాడు. అది వాడిని అట్లాగే పట్టుకొని ఉంటుంది, వాడు మారడు. ఒక మాట చెప్తాను, ఈ రోజున ప్రపంచంలో ఉన్నటువంటి వారికి చాలామందికి మైండ్లో అయ్యలారా రక్షణ పొందుటకు మేమేమి చేతుము అన్నది ప్రశ్న కాదు. ప్రశ్న ఏంటో తెలుసా? మేమేమి తిందుము, మేమేమి తాగుదుము, మేమేమి కట్టుకుందుము. అవునంటారా కాదంటారా? నేను సత్యమే చెప్తున్నాను లేదా? 99.9% ఆఫ్ ద పీపుల్, ఇక్కడ ఉన్నోళ్ళకు కూడా ఎంతసేపు పొద్దునుండి రాత్రి దాకా వారి యొక్క ఆలోచన ఏంటంటే మేమేమి తిందుము, మేమేమి తాగుదుము, మేమేమి కట్టుకుందుము, అయ్యలారా మేము రక్షించబట్టకు ఏమి చేతుము అనేది చాలా తక్కువ మందికి ఉండేటువంటి ఆలోచన. సో చాలామంది యొక్క స్ట్రాంగ్ హోల్డ్ ఏంటంటే ఇండిఫరెన్స్. దేవుడి సువార్త ప్రకటించబడిన, దేవుడి సంఘంలో సత్యము చెప్పబడిన వారు దాన్ని నిర్లక్ష్యం చేస్తారు, పట్టింపు లేకుండా ఉంటారు. మిగతా వారు ఇంటెలిజెన్స్లో విచ్చలవిడిగా బతుకుతారు కనుక దానికి లోబడరు. ఇంకొంతమంది టాలరేటే చేయరు, ఇంటాలరెంట్ అంటారు వీరిని. జస్ట్ ఈ మధ్య మొన్న 2 రోజుల క్రితమే మన చర్చ్ మెంబర్ ఒక యువకుడు ఒక చోట
కరపత్రాలు పంచుతుంటే ఇంకొక యువకుడు వచ్చాడు, దాన్ని తీసుకొని చూశాడు, కోపంతో కొట్టబోయాడు, చేతిలో ఉన్న 50-60 లాక్కొని చించుకుంటూ పోయాడు. ఎందుకంటే ఈ యువకుడి యొక్క తల్లి అక్కడే ఉండి గట్టిగా అతన్ని ఆపు చేసింది కనుక అతడు వెళ్ళిపోయాడు, లేకపోతే కొట్టేవాడేమో. ఇంటాలరెంట్. వాడు చెడ్డోడు, మనం చెడ్డోళ్ళని బాగు చేయడానికి అక్కడ పని కట్టుకొని మన పని మానుకొని మనము కరపత్రం ఇస్తుంటే వాడు దాన్ని కూడా టాలరేట్ చేయలేడు. ఇక ఇగ్నరెన్స్లో ఎంతమంది ఉన్నారంటే చెప్పలేం. మొన్నే నా భార్య ఒక ఇంజనీరింగ్ కాలేజ్ అవతల కరపత్రం పంచుతుంటే ఒక కాలేజ్ లోపల నుండి ప్రొఫెసర్ బయటికి పోతున్నాడు, కారులో ఆయనకి ఇస్తే ఆయన అన్నాడు, ఓహో 2000 years బ్యాక్ జీసస్ వాజ్ బోర్న్. బిఫోర్ జీసస్ హూ వాజ్ గాడ్? యేసు 2000 సంవత్సరాల క్రితం పుట్టిన దేవుడా? అయితే యేసు కన్నా ముందున్న దేవుడు ఎవరు? ప్రొఫెసర్, ఇంజనీరింగ్ కాలేజ్. ఇగ్నరెంట్. సో ఆమె చెప్పింది, యేసే దేవుడు నరుడిగా 2000 సంవత్సరాల క్రితం వచ్చాడు మన పాపాల నుండి మనం రక్షించడానికి. అది కూడా తెలియదు. ఇంజనీరింగ్ ప్రొఫెసర్ అంటే పిహెచ్డి అని తప్పకుండా. 2007 ఒక ఆర్టికల్ వచ్చింది ఒక ఫ్రెంచ్ న్యూస్ పేపర్లో. సౌత్ వెస్ట్ నైజీరియాలో ఆ ప్రాంతాన్ని వారు ద ల్యాండ్ ఆఫ్ ట్విన్స్ అనేవారు, అంటే కవలల భూమి. ఎందుకు ఆ పేరు వచ్చిందంటే ఆ ప్రాంతంలో ఎక్కువ మందికి కవల పిల్లలు పుడతారు, ట్విన్స్ పుడతారు. సో శాస్త్రవేత్తలు అక్కడికి వచ్చి పరిశోధన చేశారు, ఈ ప్రాంతంలో ఇంతమంది ట్విన్స్ ఎందుకు పుడుతున్నారు అని. అంటే అక్కడ ఉన్నటువంటి ప్రజలు ప్రతిరోజు యామ్ తింటారు. యామ్ అంటే తెలుసు కదా, గడ్డ. ఏం గడ్డ అది? ఎలిఫెంట్ యామ్ అంటారు. కందగడ్డో ఏం గడ్డ? కంద. థ్యాంక్ యూ. కందగడ్డ తింటారు రోజు. పోయి తినకండి. ఒకళ్ళను భరించుటే కష్టం. ఓకే, బ్యాలెన్స్ వస్తుంది, ఇద్దరు అనుకుంటే తినండి. సో యామ్ తింటే కవలలు. సో అది సైంటిఫిక్ యొక్క ఫైండింగ్ అన్నమాట. సో వీళ్ళు ఇది తింటున్నారు. యామ్లో, కందగడ్డలో ఉన్నటువంటి న్యాచురల్ హార్మోన్ అది ఓవరీస్ని స్టిమ్యులేట్ చేస్తుంది కనుక ఓవరీస్ ట్విన్స్ని ప్రొడ్యూస్ చేస్తుందని వారు చెప్పారు. కానీ దానికన్నా ముందు ఇంకొక ఆర్టికల్ వచ్చింది. ఆ ఆర్టికల్లో వారు ఇంకొక విషయం రాశారు. ల్యాండ్ ఆఫ్ ద ట్విన్స్ అని దానికి పేరు ఎందుకు వచ్చిందో వారు దాంట్లో చెప్తారు. ఆ ప్రజలకి, ఆ ప్రాంతంలో ఉన్నటువంటి ఆ ప్రజలకి ఒక ప్రగాఢమైనటువంటి మూఢ విశ్వాసం ఉండేది, సూపర్స్టిషన్ ఉండేది. ఏ స్త్రీ అయినా 2 బిడ్డల్ని కన్నది అంటే కనక మునుపు 2 పురుషులతో పోయింది. షీ హ్యాడ్ ఇంటర్ కోర్స్ విత్ 2 different men, దట్స్ వై షీ గేవ్ బర్త్ టు ట్విన్స్. సో ఏం చేసేవారు? ఆ పుట్టిన కవలల్ని చంపేవారు, తల్లిని చంపేసేవారు, అనాగరికులు. అక్కడికి దేవుడు ఏం చేశాడంటే తన మిషనరీని పంపాడు. ఆ మిషనరీ పేరు మేరీ స్లెస్సర్. 1848 నుండి 1915 వరకు మేరీ స్లెస్సర్ కాలబార్ రీజన్ నైజీరియాలో ఆమె వెళ్ళి అక్కడ ఎన్నో ఊర్లు తిరిగి అక్కడ ఈ యొక్క అనాగరిక సాంప్రదాయాన్ని ఆమె అరికట్టేందుకు శాయశక్తులా ప్రయత్నం చేసి సువార్త చెప్పి వారిలో మార్పును తీసుకుని వచ్చింది. సో ఆ అనాగరికులు బిడ్డల్ని చంపడం, తల్లిని చంపడం అనేది ఎప్పుడు మానారు అంటే సువార్త వారికి అర్థమైనప్పుడు, సత్యము వారిని విడుదల చేసినప్పుడు. లేకపోతే అంతవరకు అది వారి యొక్క స్ట్రాంగ్ హోల్డ్ అన్నమాట, వారిని బంధించి బిగించి పెట్టింది. 16th century స్కాటిష్ రిఫార్మర్ జాన్ నాక్స్ అందుకే అంటాడు, విత్ గాడ్ మ్యాన్ ఈజ్ ఆల్వేస్ ఇన్ ద మెజారిటీ. దేవుడితో నువ్వు నిలబడితే నీవెప్పుడు మెజారిటీయే. లోకమంతా నీకు వ్యతిరేకమైన నీకేం పర్వాలేదు. సామెత 21:22 వచనం ఒక్కసారి మీరు చూడండి. ఈ వచనానికి సంబంధించి అక్కడ రాయబడినటువంటి సత్యమేంటో మనం చూస్తాం. జ్ఞాని అయిన ఒకడు పరాక్రమశాలుల పట్టణ ప్రాకారమెక్కును, అట్టివాడు దానికి ఆశ్రయమైన కోటను పడగొట్టును. సో జ్ఞాని దైవ జ్ఞానంతో ఉన్నటువంటి వాడు, దైవ విధానంలో దేవుడిచ్చిన ఆయుధాలు శక్తితో వాడేటువంటి వాడు పరాక్రమశాలుల పట్టణ ప్రాకారం ఎక్కుతాడు, దానికి ఆశ్రయమైన కోటను పడగొడతాడు. సో మేరీ స్లెస్సర్ని దేవుడు అట్లా వాడుకున్నాడు. 5వ వచనాన్ని మీరు చూస్తే, మేము వితర్కములను దేవుని గూర్చిన జ్ఞానమును అడ్డగించు ప్రతి ఆటంకమును పడద్రోసి అని అంటాడు. వితర్కములు అంటే ఇమాజినేషన్స్ ఒక వర్షన్లో, లేకపోతే రీజనింగ్స్, లాగిస్మాస్ అనేటువంటి పదం, అది లాజిక్తో ఉన్నటువంటి ఆలోచన విధానం. చాలామంది గాస్పుల్ చెప్తే వెంటనే లాజిక్ వాడతారు. లాజిక్ అట్లా చెప్పదు, రీజన్ అట్లా చెప్పదు, సైన్స్ అట్లా చెప్పదు, ఫిలాసఫీ అట్లా చెప్పదు అని అడ్డుకట్ట వేస్తారు. సో అట్లాంటి వారికి
ఎట్లా మనము జయము సాధించాలో అది కూడా దేవుడు ఇక్కడ మనకి చెప్తున్నాడు. సో ముఖ్యంగా ఇక్కడ ఆయన చెప్పేది ఏంటంటే హెవెన్లీ రెవల్యూషన్ వర్సెస్ హ్యూమన్ రీజనింగ్. పరసంబంధమైనటువంటి దైవ ప్రత్యక్షతకు వేరుగా విరోధముగా లోక సంబంధమైనటువంటి మానవ వివేకము అడ్డుకోవడం, దాన్ని ఎట్లా జయించాలో ఆయన చెప్తాడు. సో ఈ యొక్క లాగిస్మాస్లోనే మనకేం కనబడతాయి అంటే వివిధ రకాలైనటువంటి ఆలోచనలు కనబడతాయి, అభిప్రాయాలు కనబడతాయి, ఐడియాస్ కనబడతాయి, విచక్షణ, వివేకము, లేకపోతే తత్వశాస్త్రము, లేకపోతే థియరీ, లేకపోతే రకరకాలైనటువంటి కాన్సెప్ట్స్, రిలీజన్స్, ఇవన్నీ వస్తాయి. సో క్రైస్తవ్యానికి వ్యతిరేకంగా ప్రపంచంలో ఇన్ని ఉన్నాయి. ఒక మనిషి క్రైస్తవ్యాన్ని ఎందుకు ఎంచుకోవాలి ఇన్ని ఆప్షన్స్ ఉన్నప్పుడు అనేటువంటి మాట చాలామంది అడుగుతుంటారు నన్ను. అప్పుడు నేను క్రైస్తవ్యంలో ఉన్నటువంటి యునిక్ ఎక్స్క్లూజివ్ ట్రూత్ ఏంటో వారికి చెప్తాను. సో ఇదనమాట మనిషికి ఉన్నటువంటి పెద్ద సమస్య. సో దాంట్లో అట్లాంటి సమస్యలో ఉన్నటువంటి వారికి మనం సహాయం చేయాలంటే మనము దేవుడి వాక్యంలో ఉన్నటువంటి సత్యము ద్వారా ఆ యొక్క వితర్కమును ఓడించాలి. ఈ రోజున చాలామంది క్రైస్తవులకు వితర్కమును ఓడించుట తెలియదు. వాగ్వాదం తెలుసు, వాదించడం తెలుసు, విమర్శ తెలుసు, కానీ సత్యవాక్యము ద్వారా అసత్యమును బహిర్గతం చేయడం తెలియదు. బిబ్లికల్ నాలెడ్జ్ ఉంటే, డాక్ట్రినల్ నాలెడ్జ్ ఉంటే, థియోలాజికల్ నాలెడ్జ్ ఉంటే ఎవరినైనా మీరు ఓడించవచ్చు. మీ ముందు ఎవరు నిలబడలేరు. కానీ ఇప్పుడు క్రైస్తవుల బలహీనత ఏంటంటే, బోధకుల బలహీనత ఏంటంటే, ఒకప్పుడు మనకి బైబిల్ తెలిసినట్టు ఇప్పుడు తెలియదు. ఇప్పుడు సోషల్ మీడియాలో ఏముందో అదంతా బాగా తెలుసు, కానీ స్పిరిచువల్ బుక్లో ఏముందో తెలియదు. పౌలు ఎట్లాంటి వారిని ఎదుర్కొన్నాడు? గ్రీక్ ఫిలాసఫర్ని ఎదుర్కొన్నాడు. గ్రీకు తత్వవేత్తలు చాలా మేధస్సు కలిగిన వారెవరు ఆయన ముందు నిలబడలేకపోయారు. రెండవది రోమన్ ఇంపీరియలిస్టులు, అంటే రోమన్ సామ్రాజ్యవాదులను ఎదుర్కొన్నాడు. వారు కూడా పౌలు ముందు నిలబడలేకపోయారు. మూడవది జివిష్ రిచువలిస్టులు, యూదా మతానికి సంబంధించినటువంటి మతాచారంలో నిష్ణాతులను ఎదుర్కొన్నాడు. వారు నిలవలేకపోయారు. సో ఈరోజు నీవు పౌలు లాంటి క్రైస్తవుడివైతే ఫిలసాఫికల్ థింకర్స్ నీ ముందు నిలబడలేరు. అండ్ ఇంపీరియలిస్టులు, లేకపోతే సామ్రాజ్యవాదులు, లేకపోతే డెమోక్రసీని కలిగినటువంటి ప్రజాస్వామ్యవాదులు, లేకపోతే మత ఆచారాల్లో ఇరుక్కున్న వారు ఎవరు కూడా నిలబడలేరు. ఎందుకంటే నీ దగ్గర అంత గొప్ప సత్యం ఉంది, సిలువ సువార్త ఉంది. కానీ మనకు అది వాడడం రావట్లేదు కనుక మనము చాలా మట్టుకు నిర్వియోగం అయిపోతున్నాం, అంటే యూజ్లెస్ అయిపోతున్నాం. ఒక మోడర్న్ వెర్షన్లో ఆయన అంటాడు, పుట్ ఎన్ ఎండ్ టు దేర్ ఆర్గ్యుమెంట్స్, వారి యొక్క వాదోపవాదాలను అంతము చేయుట. కొంతమంది అంటుంటారు, బ్రదర్ మేము సువార్త చెప్పలేం బ్రదర్, ఎందుకంటే వాళ్ళు మాతో వాదం పెట్టుకుంటారు బ్రదర్. ఇక వాళ్ళు ఏదేదో తలకేస్తే కాలికి, కాలికేస్తే ఏదో అంటారు చూడండి, మెడకేస్తే కాలికి, కాలికేస్తే మెడకి. నువ్వు ఎక్కడ ఏకు, నువ్వు గుండెకేయి చాలు. నువ్వు మెడకొద్దు, కాలికొద్దు, నువ్వు గుండెకేసేయి. గుండెకి అంటే గుండెను ఛేదించేటువంటి ఏకైక అస్త్రము, శాస్త్రము సువార్త. అది మనం చేసేది ఏం లేదు. పౌలు అందుకనే కొలస్సీ పత్రికలో రాసినప్పుడు 2వ అధ్యాయం 8వ వచనంలో అంటాడు, ఆయనను అనుసరింపక, అంటే యేసుక్రీస్తును అనుసరింపక మనుషుల పారంపర్యాచారమును, అనగా ఈ లోక సంబంధమైన మూలపాఠములను అనుసరించి, ఇప్పుడు అండర్లైన్ చేయండి, మోసకరమైన నిరర్ధక తత్వజ్ఞానము చేత మిమ్మును చెరపట్టుకొని పోవువాడెవడైనా ఉండునేమో అని జాగ్రత్తగా ఉండుడి. సో లోక సంబంధమైనటువంటి ఫిలసాఫికల్ నాలెడ్జ్ ఏమంటున్నాడు? నిరర్ధకం అంటే వేస్ట్ అంటున్నాడు, మోసకరం అంటే డిసెప్టివ్ అంటున్నాడు. సో దాని చేత మీరు మోసపోవద్దు, నేను మోసపోవద్దు, నువ్వు మోసపోవద్దు. మనము మోసపోయిన వారిని దేవుడి దగ్గరికి నడిపించాలంటే మనకి దేవుడి యొక్క వాక్య సత్యం తెలియాలి. ఒక భక్తుడు అనేవాడు, హ్యూమన్ నాలెడ్జ్లో 3 ఫీల్డ్స్ ముఖ్యమైనవి, అంటే మానవ జ్ఞానము లేక తెలివితేటలకు సంబంధించి 3 ముఖ్యమైన ఫీల్డ్స్ ఉన్నాయి. ఒకటి థియాలజీ, దైవశాస్త్రం, 2 సైన్స్ శాస్త్రం, అండ్ 3వది ఫిలాసఫీ, అంటే తత్వశాస్త్రం. ఈ 3 ఎక్కడుండాలో అక్కడ ఉంటే ఇబ్బంది ఉండదు. కానీ ఈ 3ఇంట్లో ఏదైనా ఇంకొక దాని స్పేస్లోనికి వస్తే కాన్ఫ్లిక్ట్, యుద్ధం. థియాలజీ దగ్గరికి సైన్స్ వస్తే యుద్ధం, థియాలజీ దగ్గరికి ఫిలాసఫీ వస్తే యుద్ధం, సైన్స్ దగ్గరికి 2 పోతే యుద్ధం. సో ఇక్కడ యుద్ధం దేని మధ్య అంటే థియాలజీ, సైన్స్, ఫిలాసఫీ. అంటే ఒక క్రిస్టియన్కి థియాలజీ తెలిస్తే సైన్స్ని జయించవచ్చు, ఫిలాసఫీని జయించవచ్చు. ఇప్పుడు ప్రాబ్లం ఏంటంటే మనము
థియాలజీని తెలుసుకోకపోవడం చేత వాటి మీద మనకి పట్టు లేకుండా పోతుంది. అందుకనే ప్రపంచంలో ఫాల్స్ రిలిజన్స్, ఎన్నో రకాలైనటువంటి అబద్ధపు మతాలు ఉన్నాయి. ఫాల్స్ ఫిలాసఫీస్, అబద్ధపు తత్వవేత్తలు, తత్వశాస్త్రాలు ఉన్నాయి. ఫాల్స్ టీచింగ్స్ ఉన్నాయి. ఫాల్స్ ఐడియాలజీస్ ఉన్నాయి. ఫాల్స్ థియరీస్ ఉన్నాయి. ఫాల్స్ కల్ట్స్ ఉన్నాయి. ఫాల్స్ ప్రాఫెసీస్, ఇక అబద్ధపు ప్రవచనాలు, అబద్ధపు కళలు, అబద్ధపు దర్శనాలు, అపోహలు, అబద్ధపు మూఢ విశ్వాసాలు, అండ్ ఇంకొకటి ఫాల్స్ ఇంటర్ప్రిటేషన్ ఆఫ్ హోలీ స్క్రిప్చర్. దేవుడి వాక్యాన్ని తప్పుగా అపార్థము చేసి అర్థం చెప్తున్నారు. December 18th పోప్ ఫ్రాన్సిస్ ఒక ప్రకటన చేశాడు. వాటికన్ నుండి ఒక పేపర్, ఒక డాక్ట్రినల్ స్టేట్మెంట్ రిలీజ్ చేశాడు. ఇక్కడ నుండి సేమ్ సెక్స్ కపుల్స్ని, సేమ్ సెక్స్ మ్యారేజ్ కాదు, సేమ్ సెక్స్ కపుల్స్ని ప్రీస్ట్ బ్లెస్ చేయొచ్చు. వారి దగ్గర వివిధ రకాలైనటువంటి బ్లెస్సింగ్స్ ఉంటాయి. దాంట్లో ఒక బ్లెస్సింగ్ స్పాంటేనియస్ బ్లెస్సింగ్ అంటారు. అది మరి థియోలాజికల్ బ్లెస్సింగ్, లిటర్జికల్ బ్లెస్సింగ్ కాదు, కానీ స్పాంటేనియస్ బ్లెస్సింగ్ ప్రీస్ట్ ఇవ్వచ్చు అని. వెంటనే రోమన్ క్యాథలిక్ ప్రపంచం రెండుగా చీలిపోయింది. ముందు చర్చ్ ఆఫ్ ఇంగ్లాండ్ చేసింది, ఇప్పుడు రోమన్ క్యాథలిక్ వారు చేశారు. ఇక రేపు ఇంకేమవుతుంది? సో దేవుడి వాక్యానికి తప్పుడు అర్థాన్ని చెప్పేశారు. దేవుడు వారిని, హోమోసెక్షువల్స్ని శిక్షించి ఆయన వారిని నరకానికి పంపిస్తాడు, వారు మారు మనసు పొందకపోతే. కానీ వీరు ఇక్కడ దేవుడి సేవకులుగా అని చెప్పుకుంటూ బ్లెస్ చేయమని చెప్పుకుంటున్నారు. సో దీన్నే దేవుడి యొక్క జ్ఞానమును అడ్డగించు ప్రతి ఆటంకము అని పౌలు అంటాడు. దేవుని గుర్చిన జ్ఞానం. సో ఇట్లాంటివెన్నో వస్తుంటాయి, మన చుట్టూ వస్తూనే ఉన్నాయి. కల్ట్స్ విపరీతంగా ఉన్నాయి. సో అలాంటప్పుడు నీవు నీ యొక్క యుద్ధంలో ఎట్లా జయిస్తావు? సో మనము మన యొక్క శక్తిని, మన యుక్తిని ఎక్కడ వాడాలో దేవుడు మనకు చూపిస్తున్నాడు. సో ఏదేదైతే మానవ సంబంధితమై ఉందో, మానవ పాప నైజానికి, గర్వానికి, జ్ఞానానికి సంబంధించిందో దాన్ని మనం పడగొట్టే వారంగా ఉండాలి. వితర్కాన్ని మనం పడగొట్టే వారిగా ఉండాలి. థామస్ హక్స్లీ అనేటువంటి ఒక గొప్ప నాస్తికుడు ఉండేవాడు. సో ఒకరింట్లో ఒక పార్టీకి వచ్చాడు. పార్టీకి వచ్చినప్పుడు, పార్టీలో పాల్గొంటున్నప్పుడు ఆయన ఒక క్రైస్తవుడి వంక చూసి చెప్పాడు, ఈరోజు ఆదివారం కదా, ఈరోజు నువ్వు చర్చికి వెళ్లకుండా ఇంట్లోనే ఉండి నాతో మాట్లాడి నువ్వు అసలు ఎందుకు క్రైస్తవుడు అయ్యావు, నీ విశ్వాసం ఏంటో నాతో చెప్పొచ్చు అంటే, వెంటనే ఆ యొక్క గెస్ట్ అన్నాడు, అమ్మో మీతోనా, మీకు ఉన్న తెలివితేటలు, మీకున్న మేధస్సు ముందు నేనేం నిలవగలను? నేను అస్సలు నిలబలేను, ఎందుకంటే మీ యొక్క ఆర్గ్యుమెంట్ ద్వారా నన్ను మీరు పూర్తిగా నాశనం చేస్తారన్నప్పుడు థామస్ హక్స్లీ అన్నాడు, నేను అసలు వాదించను, నేను వింటాను, నువ్వు చెప్తే నేను వింటాను, నేను వాదించను. సో ఆ క్రిస్టియన్ ఉండిపోయి అతనికి సింపుల్గా సువార్త చెప్తే థామస్ హక్స్లీ ఏడ్చి అన్నాడు, ఒకవేళ నేను దాన్ని నమ్మగలిగితే నా యొక్క కుడి హస్తాన్ని ఇచ్చేసేవాడిని. ఆయన సమస్య ఏంటంటే ఆయనలో విశ్వాసం లేదు. ఆయన నమ్మలేకపోయాడు, నమ్మకుండానే చచ్చిపోయాడు. కానీ ఆ యొక్క ఇద్దరి మధ్యలో జరిగినటువంటి ఆ యొక్క ఇన్సిడెంట్ ఏం నేర్పిస్తుందంటే, సటిల్ క్లెవర్నెస్, అంటే చాలా మోసపూరితమైనటువంటి ఆలోచన కన్నా యథార్థమైనటువంటి సువార్త ప్రకటన జయమును సాధిస్తుంది అని. ఇంకొక మాట కూడా మనం చెప్పి ముగింపులోనికి వచ్చేద్దాం. దాంతోపాటు అంటాడు, ప్రతి ఆలోచనను క్రీస్తుకు లోబడినట్లు చెరపట్టి. ప్రతి ఆలోచనను అని అన్నప్పుడు ఆయన ఎవరి ఆలోచనల గురించి మాట్లాడుతున్నాడో స్పష్టంగా చెప్పలేదు కనుక బైబిల్ పండితులు రెండుగా దాని గురించి మాట్లాడతారు. కానీ ఇక్కడ మీరు కాంటెక్స్ట్ ప్రకారం తీసుకుంటే దేవుడి యొక్క జ్ఞానమును అడ్డగించు ప్రతి ఆలోచన క్రీస్తుకు లోబడినట్లు చెరపట్టుట. నవి యొక్క ఆలోచన బయటి వారి నుండి రావచ్చు, లేకపోతే మన నుండి కూడా రావచ్చు. ఎక్కడి నుండి వచ్చినా కూడా దేవుడి జ్ఞానాన్ని అడ్డగించేటువంటి ప్రతి ఆలోచనను మనము చెరపట్టాలి. అంటే దాన్ని దొరకపుచ్చుకోవాలి, దాన్ని బందీగా చేయాలి, దాన్ని యేసుక్రీస్తు ప్రభు దగ్గరికి తీసుకుని వచ్చి ఆయనకి విధేయత చూపేటట్టు దాన్ని ఆయన దగ్గర పెట్టాలి. థాట్ అంటే పౌలు మాటల్లోనే మీరు చూడాలంటే ఆయన రాసినటువంటి ఈ 2వ కొరింథీ పత్రికలోనే 4 చోట్ల దాని గురించి మాట్లాడాడు. నేను చెప్తాను, మీరు రాసుకోండి. 2వ కొరింథీ 2:11 సాతాను తంత్రములను మనం ఎరుగని వారము కాము అంటాడు. ఇక్కడ తంత్రములు అని అంటాడు. 2వ కొరింథీ 3:14 వారి మనసులు కఠినములాయను గనుక నేటి వరకును పాత నిబంధన చదువునప్పుడు అది క్రీస్తునందు కొట్టివేయబడినని వారికి తేటపరచబడక ఆ ముసుకే నిలిచి ఉంది. సో ఇశ్రాయేలీయుల మనసులు కఠినములు అని చెప్తాడు. అన్యుల మనసుల గురించి 2వ కొరింథీ 4:4 చెప్పినప్పుడు దేవుని స్వరూపి అయి ఉన్న క్రీస్తు మహిమను కనుపరచు సువార్త ప్రకాశము
వారికి ప్రకాశింపకుండా నిమిత్తము ఈ యుగ సంబంధమైన దేవత అవిశ్వాసులైన వారి మనోనేత్రములకు గురుడితనము కలుగజేసి. సో తంత్రములు అన్నాడు, మనస్సులు అన్నాడు, మనోనేత్రాలు అన్నాడు. 2 కొరింథీ 11:3 సర్పము తన కుయుక్తి చేత హవ్వను మోసపరిచినట్లు మీ మనసులను చెరపబడి. సో ఇక్కడ మనసులు అంటాడు. సో సాతాను మనిషి యొక్క మనస్సును, ఆలోచన విధానాన్ని తన వశంలోనికి తీసుకుంటే వారు దైవ వ్యతిరేకులైపోతారు. అట్లా వాడు చేస్తూనే వచ్చాడు, చేస్తూనే ఉంటాడు. రోమా 7:23 పౌలు అదే పదమును వాడి, అంటే చెరపట్టుట అనే పదమును వాడి ఇంకొక సత్యము చెప్తాడు. వేరొక నియమము నా అవయవములలో ఉన్నట్టు నాకు కనబడుచున్నది, అది నా మనస్సునందున్న ధర్మశాస్త్రముతో పోరాడుచు నా అవయవములలోనున్న పాప నియమమునకు నన్ను చెరపట్టి లోపరుచుకొనుచున్నది. సో పాపము చేయడానికి అతనిలో ఉన్నటువంటి ఒక నియమం, దేవుడి ధర్మశాస్త్రానికి వేరైన నియమం ఎట్లా అతన్ని లోపరుచుకొని బందీగా చేస్తుందో అదే ప్రకారం మనలో ఉన్నటువంటి ప్రతి ఆలోచన, ముఖ్యంగా దైవ వ్యతిరేకమైనటువంటి ఆలోచనను చెరపట్టి యేసుక్రీస్తుకు లోబడేటట్టు చేయమని అంటాడు. సో ఎవరైనా సరే వాక్యానికి వ్యతిరేకంగా ఆలోచించినప్పుడు వారి ఆలోచనే వారి యొక్క సీడ్ ఆఫ్ కాండక్ట్ అంటారు. అంటే ప్రవర్తనకు బీజం ఏంటి అంటే ఆలోచన. యాజ్ అ మ్యాన్ థింగ్స్ ఇన్ హిస్ హార్ట్ సో ఈజీ, అంటే ఒకడు తన హృదయంలో ఏం ఆలోచిస్తాడో వాడు తన జీవితంలో అదే అయి ఉన్నాడు. సో ఆ ప్రకారం తీసుకున్నప్పుడు ఆలోచనలు దేవుడికి వ్యతిరేకంగా ఎవరు మాట్లాడినా, బిలీవర్ మాట్లాడినా, అన్బిలీవర్ మాట్లాడినా, ముఖ్యంగా ఇక్కడ సువార్తకి క్రీస్తుకి వ్యతిరేకంగా మాట్లాడుతున్నారు కనుక అన్బిలీవర్స్, కానీ బిలీవర్స్ కూడా మాట్లాడుతుంటారు. ఎవరు మాట్లాడినా వారికి మనము జవాబు దేని ద్వారా ఇవ్వాలంటే బైబిల్ ప్రకారం ఇవ్వాలి. సో మీరు మీ కుటుంబాన్ని ఆత్మీయంగా కట్టాలి, మీ ఇంట్లో ఉన్నటువంటి వారందరూ ఆత్మీయంగా క్షేమాభివృద్ధి పొందాలి, ఆజానుభావులు అవ్వాలంటే మీ యొక్క కాన్వర్జేషన్ రెగ్యులర్గా బిబ్లికల్గా ఉండాలి. అంటే మీరు ఎంతసేపు వాక్యానుసారంగా మాట్లాడేవారిగా ఉండాలి. అందుకని నా ప్రోగ్రాం పేరు బిబ్లికలీ స్పీకింగ్, వాక్యానుసారంగా మాట్లాడితే. సో వాక్యానుసారంగా మాట్లాడే వారముగా ఉంటే రూపాంతరం చెందుతాం. మనసు మారి రూపాంతరపరచబడుట అనేది సాధ్యమవుతుంది. థాట్ అనేది ఒక మేధావి ఫిలాసఫర్ ఏమన్నాడంటే థాట్ ఈజ్ ద రడర్ ఆఫ్ హ్యూమన్ యాక్షన్. అంటే మనిషి యొక్క క్రియ వెనక ఉన్నటువంటి చుక్కాని ఆలోచన. ఓడను సముద్రములో నీవు నడిపించాలంటే చుక్కాని అవసరం. అదే ప్రకారం నీ జీవితాన్ని నడిపించుటకు నీ తలంపే చుక్కాని, నీ ఆలోచనే చుక్కాని. అది సరిగ్గా ఉంటే నీకు క్షేమం, అది సరిగ్గా లేకపోతే నీకు క్షామం. ప్రతి పాపము కూడా ఆలోచన ద్వారానే ప్రారంభమవుతుంది. సో మనిషి ఆలోచిస్తాడు, ఒక రీతిలో ఆలోచిస్తాడు, దాని తర్వాత ఆలోచన ధ్యానం అవుతుంది, ఆ తర్వాత ధ్యానము కార్యమవుతుంది. సో ఇట్లా ఆలోచన దైవ వ్యతిరేకంగా ఉంది అని తెలియగానే దాన్ని యేసుక్రీస్తుకు చెరపట్టుట ఎంత మంచి పని. సో నా ఇంట్లో ఎవరైనా దైవ వ్యతిరేకంగా ఆలోచిస్తే నేను వెంటనే వారి యొక్క థాట్, అన్బిబ్లికల్, అన్గాడ్లీ, అన్రైచియస్ థాట్ని నేను బిబ్లికల్ ట్రూత్తో క్యాప్టివ్గా చేసేసుకోవడం అది నా బాధ్యత. కానీ మనం అట్లా చేస్తున్నామా? చాలామంది చేయరు. వారి ఇంట్లో వారు అవివేకంగా మాట్లాడిన, వాక్యానికి వ్యతిరేకంగా మాట్లాడిన పోనీలే, బయట వాళ్ళు చర్చిలో మాట్లాడితే పోనీలే, ఎక్కడికి పోనీయాలి? పోనీలే. గోడ మీద పిల్లుల్లాగా ఉండొద్దు. యుద్ధంలో సైన్యం చేసేటువంటి సైనికుల్లాగా ఆ యొక్క శత్రువు యొక్క ఆలోచనలను మనము చెరపట్టి దేవుడికి లోబడేటట్టు తీసుకుని వచ్చేటువంటి వారముగా ఉండాలి. ఒక భక్తుడు అంటాడు, భూమి మీద గొప్ప వ్యక్తి మానవుడు, మానవుడిలో ఉన్నటువంటి గొప్ప వ్యవస్థ మనస్సు, మనసుకున్నటువంటి గొప్ప శక్తి ఆలోచించుట. మరి మనం ఏం ఆలోచిస్తున్నావు రోజంతా? నువ్వేం ఆలోచిస్తావో నువ్వు అదే అయి ఉంటావు. నీ ఆలోచనను దేవుడైనా వాడుకోవాలి, లేకపోతే నీ ఆలోచనను సాతానైనా వాడుకుంటాడు. న్యూ గిని అనేటువంటి ఒక అనాగరిక ప్రాంతానికి ఒక మిషనరీ వెళ్ళాడు. అక్కడ సువార్త వారికి తెలియనప్పుడు వారు అనాగరిక పూజలు పునస్కారాలు చేసేవారు. సో ఆ టైంలో వారికి మైకం వచ్చినట్టు, పూనకం అంటారు కదా, పూనకం వచ్చినట్టు డ్యాన్స్ ఆడి పిచ్చిగంతులు వేసి పాటలు పాడేవారు. ఆ పాటల్ని మర్డర్ సాంగ్స్ అంటారు, హత్య పాటలు. ఎందుకంటే ఆ పాటల్లో వారి దేవత ఎదుట ఎవరిని వీరు చంపనుద్దేశించారో వారి పేర్లు ఎత్తి పాడేవారు. ఆ పాటలు డ్యాన్స్ అయిపోయిన తర్వాత ఆ మనుషుల్ని చంపేసేవారు. అట్లాంటి అనాగరిక తెగ మధ్యలోనికి ఈ మిషనరీ వెళ్ళి సువార్త చెప్పి
చాలా కష్టపడి వారిలో మార్పు తీసుకొని వచ్చాడు. డ్యాన్స్ వారు మానలేదు, పాట వారు మానలేదు. ఎందుకంటే ఏ సాంప్రదాయం, ఏ సంస్కృతి నుండి ఒకడు వస్తాడో దాన్ని విడిచిపెట్టాడు. తెలుసు కదా మీకు, పాత బుద్ధులు ఊరికే పోవంటారు. సో వీరు డ్యాన్స్ చేసేవారు, కాకపోతే ఆ దేవత ముందు కాదు, పిచ్చిగా కాదు, ఇప్పుడు చాలా నమ్రతంగా అండ్ దేవుడి మహిమకరంగా డ్యాన్స్ చేసేవారు. ఆ మర్డర్ సాంగ్ పాడేవారు, కాకపోతే మనుషుల పేర్లు ఎత్తేవారు కాదు, వారిలో ఇంకా మిగిలి ఉన్నటువంటి పాపముల పేర్లు ఎత్తేవారు. దేవా, నాలో గర్వాన్ని చంపు, నాలో ఈర్ష్యని చంపు, నాలో దురుద్దేశాన్ని చంపు, నాలో కామాన్ని చంపు, నాలో అహాన్ని చంపు, నాలో క్షమించలేని గుణాన్ని చంపు. సో ఆ మార్పు వారిలోకి ఎట్లా వచ్చింది అంటే, వారి యొక్క థింకింగ్ని సువార్త అనేది యేసుక్రీస్తు ప్రభు దగ్గరికి చెరపట్టి తీసుకుని వచ్చింది కనుక వారిలో మార్పు వచ్చింది. సో ఇది నిజమైన పోరాటం. పోరాటం అంటే నేను నిన్ను కొట్టడం, నువ్వు నన్ను కొట్టడం కాదు. ఎవడైనా చేస్తాడు, ఏబిసిడి రానోడు కూడా కొడతాడు. లేకపోతే మనం చేతులతో కొడతాం, మాటలతో కొడతాం, చూపులతో కొడతాం, లేకపోతే వ్యవహారంతో కొడతాం. ఇవి సర్వసాధారణంగా అధములు చేసే పనులు. ఉత్తములు చేసే పనులు ఏంటంటే, దేవుడు వారికి ఇచ్చినటువంటి కృపచేత రక్షించబడి, దేవుడు వారిలో చేసినటువంటి కార్యము చేత రూపాంతరపరచబడి, వారి ద్వారా యేసుక్రీస్తును లోకానికి చూపించి, యేసుక్రీస్తు కొరకు ఏదేది దుర్గముగా అడ్డుగా ఉందో దాన్ని పడగొట్టి, వితర్కములన్నింటినీ జయించి, ప్రతి ఆలోచనను చెరపట్టి ఆయనకి లోబడేటట్టు చేసి, ఆయన మహిమ వారు మేలు పొందేటట్టు పోరాడి జయిస్తారు. అది వివేకము గల మనస్సు, వెచ్చని హృదయం కలిగిన విశ్వాసి చేసే పని. 6వ వచనంలో అంటాడు, మీరు సంపూర్ణ విధేయతను కనుపరిచినప్పుడు సమస్తమైన అవిధేయతకు ప్రతిదండన చేయ సిద్ధపడి ఉన్నాం. అంటే కొరింథీల్లో కూడా ఇంకొంతమంది ఏదైతే నేర్చుకున్నారో దాని ప్రకారం నడుచుకోవట్లేదు. సో నేను మీకు నేర్పిన వాక్య సత్యం ప్రకారము విధేయత చూపితే, దాంట్లో మీరు నిలబడితే, నడుచుకుంటే, అప్పుడు మీ మధ్య అవిధేయులుగా ఉన్నటువంటి ఆ దొంగ అపోస్తలు అండ్ నా వ్యతిరేకులు లేక సువార్త విరోధులు ఎవరైతే ఉన్నారో వారికి నేను ప్రతిదండన చేస్తాను. సో ఒక జల్లడ పట్టినప్పుడు మనం ఏం చేస్తామంటే, మంచి వాటిని ఒకవైపు, పనికిరాని వాటిని ఒకవైపు చేసినట్టు పౌలు చేస్తున్నాడు. విశ్వాసులు ఇటువైపు, వ్యతిరేకులు అటువైపు. అట్లాంటప్పుడు డిసిప్లిన్ చేస్తానంటున్నాడు. డిసిప్లిన్ ఏమై ఉండొచ్చు? ఆయన రాసిన 1 కొరింథీ 2వ కొరింథీ ప్రకారము చర్చ్ డిసిప్లిన్ ఏంటి అంటే ఎక్స్కమ్యూనికేషన్. అట్లాంటి వారిని మారు మనసు పొందకపోతే, మారకపోతే సంఘము నుండి వెలివేస్తాను, సాతానుకు అప్పగిస్తాను. సో మీరు ఇది పోరాటం అని తెలుసుకొని, ఇక నుండి ఈ పోరాటంలో మీరు జయిస్తారని ఆశిస్తూ ప్రార్థనలో తలంచి కళ్ళు మూసుకొని కొన్ని సెకండ్లు తీసుకోండి అండ్ మీ గురించి మీరు ఆలోచించండి. క్రైస్ట్ లైక్ పర్సన్గా మీరున్నారా? మీరు ఇంకా రక్షించబడి ఎంతో కాలమైన తర్వాత యేసుక్రీస్తు మనస్తత్వం గల, యేసుక్రీస్తు యొక్క గుణలక్షణములు గల విశ్వాసులుగా మారారా? ఆయనలాగా దీన మనస్కులై ఉన్నారా? సాత్వికతను, మృదుత్వాన్ని కలిగి ఉన్నారా? లోపల సాఫ్ట్గా అండ్ బయట స్వీట్గా మారేటువంటి వ్యక్తులుగా ఉన్నారా? అవును, దేవుడికి వ్యతిరేకంగా, సంఘానికి వ్యతిరేకంగా ఎవరైనా ఏదైనా చేస్తే అక్కడ మనము టఫ్గా ఉంటాం. అయినా కూడా మనము రియల్ పర్సన్ విషయంలోకి వస్తే స్వీట్ అండ్ సాఫ్ట్ పర్సన్గా, క్రైస్ట్ లైక్గా ఉన్నామా? రెండవది, కాన్కరింగ్ పర్సన్గా ఉన్నారా? మీరు దేవుడికి సంపూర్ణంగా లోబడి ప్రతి విధమైనటువంటి స్ట్రాంగ్ హోల్డ్ని మీరు పడద్రోసేటువంటి శక్తి కలిగి, వితర్కములను వాక్యము చేత జయించేటువంటి శక్తి కలిగి, దేవుడి జ్ఞానమును అడ్డుకునేటువంటి ప్రతి ఎత్తైనటువంటి ఆటంకమును పడద్రోసేటువంటి శక్తి కలిగి, ప్రతి ఆలోచన మీదైనా మరొకరిదైనా వాక్యానికి వ్యతిరేకంగా ఉంటే దాన్ని చెరపట్టి యేసుక్రీస్తు ప్రభువుకు లోపరిచే వారిగా ఉన్నారా? లేకపోతే అవిధేయతలో ఉన్నారు, అపజయంలో ఉన్నారు. కనుక ఇప్పుడే మారు మనసు పొందండి, దేవుడికి మిమ్మల్ని సమర్పించుకోండి. రక్షించబడని వారు ఈ స్థితిలోనికి ఇంకా రానే లేదు కనుక, వారు యేసునందు విశ్వాసం ఉంచి పాపక్షమాపణ పొంది రక్షించబడితే అప్పుడు వారికి దేవుడి యొక్క కృప, దేవుడి క్షమాపణ, దేవుడి కార్యం లభిస్తాయి. సో రక్షణ పొందని వారికి ఒక మాట, ఒక హెచ్చరిక. మీరు ఆ దుర్గములను బట్టి బంధింపబడున్నారు.
ఆ దుర్గము నుండి బయటపడాలి మీరు. ఆ స్ట్రాంగ్ హోల్డ్, అన్బిలీఫ్ అనే స్ట్రాంగ్ హోల్డ్ నుండి బయటపడాలి. లాజిక్, హ్యూమన్ రీజనింగ్, హ్యూమన్ ఫిలాసఫీ, దాంట్లో నుండి మీరు బయటపడాలి. అండ్ దేవుడికి లోబడని ప్రతి ఆలోచన మిమ్మల్ని చెరపట్టింది, దాన్ని మీరు దేవుడికి చెరపట్టేటట్టు అప్పగించుకుంటే దేవుడు మీ చెర నుండి మీకు విముక్తినిస్తాడు. పరిశుద్ధుడు అయిన మా తండ్రి, మీ వాక్యంలో మీరు మా కొరకు ఎన్నో సత్యాలు రాయించి పెట్టారు, కానీ మేము వాటిని తెలుసుకోకపోవడం చేత ఇంతకాలం నష్టపోయాం. ఈ దినాన్న మీరు మమ్మల్ని కనికరించి మరొకసారి మీ సత్యాన్ని మా ముందుకు తీసుకుని వచ్చినందుకు మీ కృతజ్ఞతలు. మేము ఆ సత్యవాక్యం ప్రకారము జీవించుటకు సహాయం చేయండి. మాలో ప్రతి క్రైస్తవ విశ్వాసి వివేకము గల మనస్సు కలిగి, వెచ్చని హృదయము కలిగి, నీవు మాకు నేర్పినటువంటి పాఠములు మా ప్రవర్తనలో భాగముగా, మా జీవితంలో భాగముగా చేసుకొని బ్రతుకుటకు, మిమ్మల్ని మహిమపరచుటకు, మేము ఇతరులకు మేలుకరంగా ఉండుటకు సహాయము చేయమని మా ప్రభు రక్షకుడైన యేసుక్రీస్తు నామమును అడిగి ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్.